Yes, students, good afternoon to all. Hello. Good afternoon, sir. Yes. Good afternoon, sir. Okay. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్స్. వాయిస్ క్లియర్ ఉందమ్మా? Yes, sir. Okay. We have completed 2 parts in offline classes. అది మనకి బ్లాక్ 1 వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యూనిట్ 1 ఐటీ కాంపోనెంట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, యూనిట్ 2 వచ్చేసి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, యూనిట్ 3 అప్లికేషన్స్. మళ్ళీ బ్లాక్ 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్నెట్ అప్లికేషన్స్, ఇంటర్నెట్ బేసిక్స్, యూనిట్ 4, యూనిట్ 5 బ్రౌజింగ్ అండ్ సర్చింగ్ ఇంటర్నెట్, యూనిట్ 6 internet applications. 50% syllabus we have completed in offline classes. Next 50% syllabus we have to be complete these 3 classes. I will explain these black 1 black 2 last class, last day. మన టైం ఉంటే లాస్ట్ డే నేను రివిజన్ చేస్తాను. మనకి ఈరోజు వచ్చేసి బ్లాక్ 3 లైబ్రరీ ఆటోమేషన్. మన ఫస్ట్ మోడల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ చూసుకుందామమ్మా. క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే, మనకి ఇది డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్ సబ్జెక్ట్ నేమ్. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 100 మార్క్స్ ఉంటాయమ్మా. వి హ్యావ్ 100 మార్క్స్. మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ రావాలి. ఎగ్జామ్ టైం వచ్చేసి 3 అవర్స్ అమ్మా. 3 అవర్స్ ఎగ్జామ్ టైం. 2 to 5 ఉంటుంది. 2 to 5 ఆఫ్టర్నూన్ 2 to 5. We have 3 sections. First section, answer any 5 questions. Each question carries 4 marks. First questions, first section A. Next section B, answer all following questions in 30 lines each. Each question carrying 12 marks. Section A, section B. Next we have section C, 20 marks. Answer the following multiple choice questions ఉంటాయమ్మా. 20 marks మనకి multiple choice questions. 20 marks. Total 100 marks question paper. 40 marks minimum marks, 40 marks వస్తే మనకి పాస్. ఈరోజు మన యూనిట్ వచ్చేసి లైబ్రరీ ఆటోమేషన్ 7th యూనిట్. First we have to learn database. What is database? A database is a collection of data that is organized so that its contents can easily be accessed, managed and updated. మనకు డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీ రిజల్ట్స్ అనేది కూడా ఒక డేటాబేస్. మన యూనివర్సిటీ వెబ్సైట్లో మీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్స్ ఐడి కార్డ్, స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్, ఇవన్నీ ఒక డేటాబేస్. Library database. What is the library database? Library database is a searchable electronic index of published reliable resources.
లైబ్రరీ డేటాబేస్ అంటే మనకి ఒక లైబ్రరీలో డేటాబేస్ ఉంటుంది. మనము సెర్చ్ చేసుకోవచ్చు, మనకి బుక్స్ ఎక్కడ ఉన్నాయి, రీసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మనకి డేటాబేస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీలో మనకి ఎలా ఉంటుంది, అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అడ్రస్ అండ్ ఫోన్ నంబర్స్ డీటెయిల్స్. టెలిఫోన్ డైరెక్టరీ అనేది ఒక డేటాబేస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. A library catalog maintained in author, title, subject, sequence. మనం లైబ్రరీలో డేటాబేస్ ని ఆథర్ వైజ్, టైటిల్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, సీక్వెన్స్ ఆర్డర్ లో సెర్చ్ చేస్తాము. డేటాబేస్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైల్. డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఫైల్స్. ఫైల్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. రికార్డ్స్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఆ ఫీల్డ్స్ అంటే మనకి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. మనం డయాగ్రామ్, డేటాబేస్ డయాగ్రామ్ ని మనము ఇలా చూసుకోవచ్చమ్మా. వి హ్యావ్ టు సీ దిస్ డయాగ్రామ్. వి హ్యావ్ టు ఫీల్డ్స్ టైటిల్, ఆథర్ నేమ్, సోర్స్, సబ్జెక్ట్ నేమ్. మనకి లోపల ఉన్న బాక్సెస్ అన్ని 3 బాక్సెస్ ఫీల్డ్స్, 1 బాక్స్ ఫీల్డ్, 3 బాక్సెస్ ఆర్ రికార్డ్స్. Black color whole box are database. It is a collection of records. Record is a collection of fields. Fields is a individual elements of information. Types of database. The most prevalent type of database is the relational database. A relational database is a type of database that stores, provides access to data points that are related to each and other. మనకి రిలేషనల్ డేటాబేస్ అంటే ఒక లైబ్రరీ నుంచి ఇంకో లైబ్రరీకి, ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్ కి రిలేషన్ అనేది ఉంటుంది. దాన్ని యాక్సెస్ చేసుకోవడమే రిలేషనల్ డేటాబేస్. మనకి డేటాబేస్ లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఒక డేటాబేస్ తీసుకున్నట్లయితే రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం ఒక ఎంప్లాయీ టేబుల్ చూడొచ్చు. ఇది ఒక డేటాబేస్. డేటాబేస్ లో ఒక టేబుల్, ఇలాంటి చాలా టేబుల్స్ అనేవి ఒక డేటాబేస్ లో ఉంటాయి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ ఐడి, ఇది ఒక టేబుల్. అలాగే మనం స్టూడెంట్ టేబుల్ తీసుకున్నట్టయితే అడ్మిషన్ నంబర్, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, అలాంటివన్నీ మనకి స్టూడెంట్ టేబుల్లో ఉంటాయి. టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ కామన్లీ యూజ్డ్ ఇన్ అకాడమిక్ రీసెర్చ్. ఏమేం సాఫ్ట్వేర్స్ మనము అకాడమిక్ రీసెర్చ్ లో యూజ్ చేస్తామంటే మనకి బిబ్లియోగ్రఫిక్ డేటాబేస్. బిబ్లియోగ్రఫిక్ డేటాబేస్ contains descriptive information, citation and subject headings for publications such as books, periodicals, articles, videotapes or government documents. మనకి బిబ్లియోగ్రఫిక్ డేటాబేస్ అంటే మనకి బుక్స్ వైజ్ డేటాబేస్, పీరియాడికల్ ఆర్టికల్స్ వైజ్ డేటాబేస్ అనేది ఈ బిబ్లియోగ్రఫిక్ డేటాబేస్ లో ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ టెక్స్ట్ డేటాబేస్. It contains the partial or complete text of works such as articles, books, poems, essays, newspapers. Full text database అంటే మనకి it contains partial or complete text of works. Full text database ని మనం బుక్స్ మరియు ఆర్టికల్స్ ఆర్ న్యూస్ పేపర్స్ దాంట్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ హైబ్రిడ్ డేటాబేస్. Hybrid database provides a combination of different types of records. Expanded academic as in it abstracted index that includes many full text articles.
హైబ్రిడ్ డేటాబేస్. హైబ్రిడ్ డేటాబేస్ అంటే మనకి ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ రియల్ టైమ్ డేటాబేస్ సిస్టమ్ that uses both on disk and memory data storage by deciding which is the most suitable for a given task. Hybrid database ante real time database system that uses both on disk or memory in memory data storage by deciding by most suitable given task. మనం డేటాబేస్ ని స్టోరేజ్ చేసుకోవచ్చు, డిస్క్ లో స్టోర్ చేసుకోవచ్చు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో లేకపోతే మెమొరీలో సేవ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ లో ఇంటర్నెట్ ద్వారా మనకి క్లౌడ్ లో కూడా డేటాబేస్ ని సేవ్ చేసుకోవచ్చు. కాంపోనెంట్స్ ఆఫ్ ఏ డేటాబేస్. డేటాబేస్ కాంపోనెంట్స్, మనకి డేటాబేస్ కాంపోనెంట్స్ ని చూడొచ్చు, 3 రకాలుగా చూడొచ్చు. 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. యూజర్, నెక్స్ట్ software and hardware, the data stored. User means who are using the system, that are called users. A person who uses the operates the system or devices, that's called user. Software and hardware, మీకు తెలుసు, సాఫ్ట్వేర్ అంటే మనకి applications we are using in computers. Software is the program and operating information used by a computer. Software is a program operating information used by a computer. Hardware is the hardware ante manaki hardware is the physical components that a computer system requires to function. Hardware is a physical component that a computer system requires to the function. Data means it is a data is a information that has been translated into form that efficient for movement or processing. Data anedi oka information, it has been translated into a form of the efficient movement or processing. Users of a database can be classified into 3 groups. Namo database wise we have to classify into 3 groups. The end users, application programmers, and database administrators. The end users mean the person who actually uses the computers or devices, that are called end users. The person who actually uses the computer or device, that's called the end users. Application programmers means who are develop the applications. The application programmers are a computer software package that performs a specific function directly. ఎవరైతే అప్లికేషన్ ని రన్ చేస్తూ దానికి మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తారో, మెయింటెనెన్స్ కోసం ఉంటారో వాళ్ళని అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటాము. మనకి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే మనకి డేటాబేస్ ని మెయింటైన్ చేసేవాళ్ళు, హూ ఆర్ మెయింటైన్ డేటాబేస్. మేనేజింగ్ అండ్ మెయింటైనింగ్
database administrators are managing and maintenance the database management system softwares. Next, automation. Automation is a process of using the machineries for easy working and saving the human power and time. Automation ante manaki automation is a process of using the machineries for easy working and saving the human power and time. ఎవరైతే మనకి ఏదైతే మెషిన్ హ్యూమన్ టైం ని సేవ్ చేసి హ్యూమన్ పవర్ అండ్ టైం ని సేవ్ చేస్తుందో దాన్ని మనం ఆటోమేషన్ అనవచ్చు. Automation is used for employee to minimize labor or substitute the human in the most repetitive task. ఏవైతే రిపిటేటివ్ టాస్క్ ఉంటాయో వాటిని ఎక్కువ సార్లు చేయకుండా మనం ఆటోమేషన్ ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్, లైబ్రరీ ఆటోమేషన్. పెన్సిల్ తో రాయొద్దమ్మా ఎవరు స్క్రీన్ పైన. నెక్స్ట్, లైబ్రరీ ఆటోమేషన్. When we use the machineries for collection of processing, storage and retrieval of information and do another work for library with the help of machineries that called library automation. Library automation is a collection of processing, storage and retrieval of information. Library automation means the application of automatic and data processing machines, machines and computers, to perform traditional library housekeeping operations, housekeeping activities, and such as acquisition, circulation, cataloging, and reference and serial controls. ఇవన్నీ మనకి లైబ్రరీ ఆటోమేషన్ లో వస్తాయి. Library automation means the use of computer-based systems in libraries, both accessing information through storage and retrieval, and for library management is known as a library automation. Means library lo manaka computers use chesi information ni manamu sharing, storage and retrieval chesukodanni manam library automation anavachu. మనకి లైబ్రరీ ఆటోమేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ లో చూడవచ్చు. మనకి ట్యాగింగ్ అనేది త్రూ లైబ్రరీ కంప్యూటర్స్ యూజ్ చేసి ట్యాగింగ్ అనేది చేస్తున్నారు. ఇన్ అవుట్, చెక్ ఇన్ అవుట్ సర్వీస్ కూడా లైబ్రరీలో సిస్టమ్స్ యూజ్ చేసి వర్క్ చేస్తున్నారు. సెల్ఫ్ మేనేజ్మెంట్ అండ్ యాంటీ థెఫ్ట్ డిటెక్షన్ అనేది కూడా లైబ్రరీ ఆటోమేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. The advantages of library automation system. Library automation యూజ్ చేయడం వలన అడ్వాంటేజెస్: ఈజియర్ యాక్సెస్ టు సిస్టమ్, ఈజీగా మనం సిస్టమ్ ని, కంప్యూటర్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్ ఇంప్రూవ్స్ క్యాటలాగింగ్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. సిస్టమైజ్డ్ డేటా కలెక్షన్, మనకి డేటా కలెక్షన్ అనేది సిస్టమైజ్డ్ గా ఉంటుంది. కస్టమర్ సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. రెడ్యూస్ ద స్టాఫ్ కి ఎక్కువగా వర్క్ అనేది రెడ్యూస్ చేయొచ్చు.
ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అనేది అడ్వాన్స్మెంట్ గా ఉండును. యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్. కంప్యూటర్స్ ని మనం లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ లో ఎలా యూజ్ చేస్తాము అనేది చూడవచ్చు. ద ఫినామినల్ గ్రోత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ for individuals to organize the retrieve the relevant information. కంప్యూటర్స్ ని ఇన్ఫర్మేషన్ సెంటర్స్ లో యూజ్ చేసి వేరియస్ బ్రాంచెస్ నుంచి మనం నాలెడ్జ్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ గా కూడా ఈ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఆర్గనైజ్ చేయవచ్చు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని వేరే లైబ్రరీస్ నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు యూజింగ్ విత్ కంప్యూటర్స్ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్. Use of computers in library information activities. Books and activation of processing. Books activation ki and processing ki manam ee computers ni use cheyachu. In the above mentioned file, information about each book is a record, whereas in each record there will be a number of fields like author, title, book, order date, vendor, book, receive date, call number, accession number, etc. ఇవన్నీ మనకి బుక్ యాక్విజిషన్స్ లో ఈ ఫీల్డ్స్ ద్వారా మనము బుక్ ని ప్రాసెస్ చేయవచ్చు, యాక్విజిషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీరియల్ కంట్రోల్. This is a procedure is applicable to serials acquisition also. The system can be so designed as a send periodically reminders to the suppliers, publishers for non-receipt of serials. This naturally gives tremendous advantages, especially libraries subscribing to vast number of serials from different suppliers. Serial controls means managed traditional subscriptions and complicated subscriptions, e-databases, e-journals and newspaper, bond volumes, paper articles, e-articles, many more resources with ease and efficiency. Circulation control. The above mentioned book file could be linked to the borrower's data file to have control over circulation of library material. The system can be programmed so as to send reminders to the defaulters using the same data. మనకి లైబ్రరీలో సర్క్యులేషన్ సిస్టమ్ ఎందుకు వాడతామంటే the library circulation includes checking out the library materials ni check chesukodaniki library users and library materials ni తీసుకెళ్ళడం check chesukodaniki checking out the library materials to library users and renewing the borrowed items and reserving checked out the items for the patron, checking in materials returned, checking the materials for damage at the time of return, if found damaged then giving that responsible stop for repair. These are comes under circulation control section. Next, information storage and retrieval. Information storage and retrieval.
computers are helpful to bringing out the printed cumulative indexes over a period of time. As the information keeps growing, it becomes difficult to manage the entries in proper sequence, especially depicting the relationships between different terms. Okay, information storage system means a library fulfills its functions of information retrieval by maintaining some system for searching information out of documents from its collections. In library, modern information retrieval systems deals with the storage and organizations and access to text, as well as multimedia information sources. Information storage and retrieval means మన దగ్గర ఎంత స్టోరేజ్ ఉంది, ఎన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సీరియల్ కంట్రోల్ ఫంక్షన్స్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. ఇది మేము తెలుగు మీడియం వాళ్ళము ఇప్పుడు యాడ్ అయినాము, మాకు క్లాస్ జరగట్లేదు. ఓకే ఓకే. కొంచెం ఈ హెడ్డింగ్స్ అనేవి కొంచెం మాకు తెలుగులో కూడా చెప్పండి. ఓకే మేము కొంచెం క్యాచ్ చేయగలుగుతాము. ఓకే అమ్మా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. Yeah, serial control functions. Serial control functions, registration or checking in incoming serial issues. Number one, the claiming of overdue issues. ఏదైనా ఇష్యూస్ అనేవి ఓవర్ డ్యూ ఇష్యూస్ అంటే ఎవరైనా బుక్ తీసుకెళ్ళి ఇంకా సబ్మిట్ చేయకపోతే, రెన్యువల్ చేయకపోతే అట్లాంటి ఇష్యూస్ ని మనం సీరియల్ కంట్రోల్ ఫంక్షన్స్ లో చూడవచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ లిస్ట్స్ ఆఫ్ టైటిల్స్ రెడీ ఫర్ బైండింగ్. ఏవైతే బుక్స్ రెడీగా ఉన్నాయో బైండింగ్ కోసం టైటిల్ వైజ్ సీరియల్ కంట్రోల్ సెక్షన్ లో చూడవచ్చు. ప్రింటింగ్ ఆఫ్ lists of currently received titles. ఏవైతే ప్రింటింగ్ కి రెడీ ఉన్నాయో కరెంట్లీ వాటిని మనము చూడవచ్చు సీరియల్ కంట్రోల్ సెక్షన్ లో. నెక్స్ట్ వచ్చేసి ద ఆల్టరింగ్ ఆఫ్ ద లైబ్రరీ మేనేజ్మెంట్ అబౌట్ రెన్యువల్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్. లైబ్రరీలో మనకి ఇయర్ వైజ్ సబ్స్క్రిప్షన్స్, 6 months సబ్స్క్రిప్షన్స్, రెన్యువల్స్ అనేవి మనకి సీరియల్ కంట్రోల్ సెక్షన్ లో అందుబాటులో ఉంటాయి. సీరియల్ కంట్రోల్ సెక్షన్ మీన్స్ మేనేజ్ ట్రెడిషనల్ సబ్స్క్రిప్షన్స్, కాంప్లికేటెడ్ సబ్స్క్రిప్షన్స్ like e-databases, e-journals, newspaper subscriptions, bond values, paper articles and e-articles are many more resources with easy and efficiency uses. మనకి సీరియల్స్ లో ఇంక్లూడ్ మనకి మ్యాగజైన్స్ వస్తాయమ్మా. మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్. మ్యూట్ లో పెట్టుకోవాలమ్మా, ఎవరు మ్యూట్ లో పెట్టుకోవాలి. మ్యూట్ లో పెట్టుకోండమ్మా ఎవరు. మనకి సీరియల్స్ లో ఏమేమి వస్తాయమ్మా? మ్యాగజైన్స్ వస్తాయి, న్యూస్ పేపర్స్, రిపోర్ట్స్, ఇయర్ బుక్స్, డైరెక్టరీస్, జర్నల్స్, మెమరీస్, ఇవన్నీ మనకి మోనోగ్రాఫ్స్, ఇవన్నీ మనకి సీరియల్ కంట్రోల్ సెక్షన్ లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి బడ్జెట్ కంట్రోల్ ఇన్ లైబ్రరీ. బడ్జెట్ కంట్రోల్ యూజ్ ఆఫ్ రవీందర్ మ్యూట్ లో పెట్టుకోండి అన్న మీరు. రవీందర్ ఎవరు? రవీందర్ సార్ మీరు హోస్ట్ కదా, అందరినీ మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే నేను అందరినీ సారీ సార్ బై మిస్టేక్. Serial control functions. Hello, sir.
yes. ये केरल वर्जन सर स्क्रीन अंदर केरल सारा స్క్రీన్ అంతా కెట్లకి ఎక్కుతారా సార్? ఎవరో చేస్తున్నారు. స్క్రీన్ పైన ఏం రాయొద్దమ్మా, స్క్రీన్ పైన ఏం చేతులు కానీ ఏం పెట్టకండి. స్క్రీన్ పైన బడ్జెట్ కంట్రోల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో ఓపెన్ చేయండి. నెక్స్ట్ బడ్జెట్ కంట్రోల్. Use of computers help in having better control. కొంచెం పెన్సిల్ తో రాస్తున్నారు, పెన్సిల్ నీడే. పెన్సిల్ వాడద్దమ్మా. ఓకే, next budget control. Use of computer helps in having better control over the expenditure under different heads, especially in large libraries and information centers. Payments to different vendors could be verified promptly. మనకు బడ్జెట్ కంట్రోల్ అంటే మనకి కంపల్సరీ ప్రతి లైబ్రరీకి ఇయర్లీ ఒకసారి మనకి బడ్జెట్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఈ బడ్జెట్ కంట్రోల్లో మనకి ఇయర్లీ ఎంత ఏ బుక్స్ పర్చేజ్ చేయాలి, లైబ్రరీలో దేనికి ఎంత బడ్జెట్ అనేది కేటాయించాలనేది, ఏ వెండర్ కి అమౌంట్ పే చేయాలనేది ఈ బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. బడ్జెట్ కంట్రోల్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ బడ్జెట్ ఫర్ ద ఫ్యూచర్ పీరియడ్. ఫ్యూచర్ లో మనం డబ్బులు దేనికి ఖర్చు చేయాలో ఈ లైబ్రరీ బడ్జెట్ లో ఉంటుంది. Comparing the standards set by budget with the actual performance, finding out the reasons for the difference in performance and taking actions. మనకి లాస్ట్ ఇయర్స్ కి ఈ ఇయర్స్ కి బడ్జెట్ ని వాళ్ళు కంపేర్ చేసుకుని బడ్జెట్ ని అనేది రెడీ చేస్తారు లైబ్రరీయన్. నెక్స్ట్ ఇండెక్సింగ్. Indexing is regarded as the process of describing and identifying documents in terms of their subject contents. Indexing. Indexing is the process of describing and identifying documents. మనం డాక్యుమెంట్స్ ని ఎక్కడ ఉన్నాయో లైబ్రరీలో తెలుసుకోవడానికి ఇండెక్సింగ్ అనేది యూజ్ అవుతుంది. Next, information storage and retrieval. Computers are helpful in bringing out the printed cumulative indexes over a period of time. Information keeps growing, become difficult to manage the entries in proper sequence, especially the depicting the relationship between different terms. మనకి ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అనేది కంప్యూటర్స్ లో సేవ్ చేసుకోవచ్చు. రిట్రీవల్ అంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఒక లైబ్రరీ నుంచి ఇంకో లైబ్రరీకి మనం కంప్యూటర్స్ ని యూజ్ చేసి, ఇంటర్నెట్ ని యూజ్ చేసి మనం డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు.
It is a process of describing and identifying documents in their subject contents. Subject wise మనం ఇన్ఫర్మేషన్ ని డాక్యుమెంట్స్ రూపంలో మనము రిట్రీవ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. వీడియో కరెంట్ అవేర్నెస్ సర్వీసెస్. మనకు లైబ్రరీ ఆటోమేషన్ లో లైబ్రరీ సైన్స్ లో మనకు కరెంట్ అవేర్నెస్ సర్వీస్ ఉంది. ఈ కరెంట్ అవేర్నెస్ సర్వీసెస్ ఈజ్ ఎ వే ఆఫ్ లెట్టింగ్ యూజర్స్ నో అబౌట్ మెటీరియల్స్ దట్ హ్యావ్ బీన్ న్యూలీ రిసీవ్డ్ ఇన్ ద రిసోర్స్ సెంటర్స్. కరెంట్ అవేర్నెస్ సర్వీసెస్ అంటే మనకి లైబ్రరీలో కొత్తగా వచ్చిన కంటెంట్ గురించి ఇందులో ఉంటుంది. Current awareness services is a way of letting users know about the materials that have been newly received in library resources centers. మనకి లైబ్రరీ కొత్తగా వచ్చిన బుక్స్ కానీ మెటీరియల్ కానీ ఏదైనా ఉంటే మనకి ఈ కరెంట్ అవేర్నెస్ సర్వీసెస్ విభాగంలో ఉంటుంది. The purpose of current awareness services is to inform the users about the acquisitions in their libraries. Public libraries in particular have used display boards and shelves to draw attention to recent additions, and many libraries produce complete or selective lists for circulation. మనకి సిఏ సర్వీసెస్ అంటే మనకి ప్రతి లైబ్రరీలో ఎంటర్ అవగానే మనకి రీసెంట్ మ్యాగజైన్స్ కానీ రీసెంట్ గా వచ్చిన డాక్యుమెంట్స్ కానీ అవన్నీ మనకి ఒక షెల్ఫ్ రూపంలో అందుబాటులో ఉంచుతారు. రీసెంట్ గా జరిగిన ఆర్టికల్స్ కానీ జర్నల్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి మనకి యూజెస్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ డాక్యుమెంటేషన్ సర్వీస్. యూజెస్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ డాక్యుమెంటేషన్ సర్వీస్. ఇవి డాక్యుమెంటేషన్ సర్వీస్ లో మనకి కంప్యూటర్స్ అనేవి ఎలా ఉపయోగిస్తామంటే ఐడెంటిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ యూజర్ రిక్వెస్ట్స్. ఐడెంటిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ యూజర్ రిక్వెస్ట్స్. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ రిక్వెస్ట్ ఇంటూ ద సిస్టమ్ లాంగ్వేజ్. నెక్స్ట్ the comparing of the request with the document in the database. Selection the documents that match search criteria. మనకి డాక్యుమెంటేషన్ సర్వీస్ లో మనకి యూజర్స్ రిక్వెస్ట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తారు. ఈ యూజర్స్ రిక్వెస్ట్ అనేవి సిస్టమ్ లాంగ్వేజ్ లో ఉండాలి. ఈ యూజర్స్ రిక్వెస్ట్ అనేవి డేటాబేస్ లో సేవ్ చేస్తారు. సెలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి మనకి సెర్చ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ని సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అబ్స్ట్రాక్టింగ్ అండ్ ఇండెక్సింగ్ సర్వీసెస్. అబ్స్ట్రాక్టింగ్ అండ్ ఇండెక్సింగ్ సర్వీస్ అంటే మనకి అబ్స్ట్రాక్ట్ సర్వీసెస్ ఈజ్ ఏ సర్వీస్ దట్ ప్రొవైడ్స్ అబ్స్ట్రాక్ట్స్ ఆఫ్ పబ్లికేషన్స్. That means abstracting service ante a service that provides abstracts of publications on a subject or group of related subjects, usually on a subscription basis. Manaki abstracting services lo publication wise, subject wise related abstract anevi untayi. Indexing
Indexing service is a service that assigns descriptors and other kinds of access points to documents. Indexing service ante manaki this is a service analyze the content of documents and provides a guide to the information contained to them. మనకి డాక్యుమెంట్స్ అనలైజ్ ద కంటెంట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో కంటెంట్ ఏముంది, ఏ పేజ్ లో ఉంది అనేది మనకి ఇండెక్సింగ్ సర్వీస్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ సర్చింగ్ డేటాబేస్. యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ సర్చింగ్ డేటాబేస్. మనం కంప్యూటర్స్ ని డేటాబేస్ లో సెర్చ్ చేయడానికి ఎలా యూజ్ చేస్తాం? Database search technology is used by large public and private entities, including government database services, e-commerce companies, online advertising platforms, telecommunication service providers, and other consumers with a need to access information in large repositories. మనకి డేటాబేస్ అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఓటర్ ఐడి కార్డ్ అనేది, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఓటర్ ఐడి కార్డ్ అనేది పెద్ద డేటాబేస్. ఒక 100 కోట్ల రికార్డ్స్ అనేవి మనకు డేటాబేస్ లో ఉంటాయి. ఆధార్ ఇన్ఫర్మేషన్ కానీ, ఓటర్ ఐడి ఇన్ఫర్మేషన్ కానీ, ఇదన్నీ మనం మెయింటైన్ చేయాలంటే బుక్స్ కానీ, ఏదైనా లెడ్జర్ బుక్స్ కానీ ఏం సరిపోవు. అందుకే మనకి ఇన్ని కోట్ల రికార్డ్స్ ని, ఇన్ని కోట్ల డేటాని ఉంచడానికి మనం కంపల్సరీ డేటాబేస్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ డేటాబేస్ ని గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. ఆధార్ డేటా కానీ, ఇంకా ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ డేటాబేస్ కానీ, ఇవన్నీ. ఇంకా ప్రైవేట్ ఈ-కామర్స్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా మనకి డేటాబేసెస్ ని మెయింటైన్ చేస్తాయి. అవి కూడా కొన్ని కోట్ల వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ ని వాళ్ళంతా డేటాబేస్ లో సేవ్ చేసుకొని కస్టమర్ కి ఎప్పుడు ఏ అవసరం ఉందో, ఆయన ఏది సెర్చ్ చేయాలో ఆయన సెర్చ్ చేయగానే ఆయనకి డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసి విత్ ఇన్ సెకండ్స్ లో వస్తుంది. మోస్ట్ డేటాబేసెస్ ఆర్ సర్చ్డ్ బై కీవర్డ్స్ ఆర్ ఫీల్డ్స్. కీవర్డ్స్ అంటే మనకి ఇప్పుడు ఆధార్ కార్డ్ తీసుకుంటే ఆధార్ నంబర్ తో ఒక డేటాబేస్ మనకు అందుబాటులో ఉన్నట్లయితే మనము కీవర్డ్స్ ఆధార్ నంబర్ తో మన డేటాబేస్ ని సెర్చ్ చేయొచ్చు. లేకపోతే త్రూ నేమ్ కూడా మనము డేటాబేస్ ని సెర్చ్ చేయొచ్చు. చాలా ఫీల్డ్స్ ఉంటాయి. ఒక డేటాబేస్ లో చాలా ఫీల్డ్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్ డేటాబేస్ తీసుకుంటే మనకి స్టూడెంట్ నంబరు, అడ్రస్, ఫోన్ నంబరు, ఫాదర్ నేమ్, అడ్మిషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఇలా చాలా ఫీల్డ్స్ అనేవి ఉంటుంది డేటాబేస్ లో. మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం ఏ ఫీల్డ్ తో అయినా మనము సెర్చ్ చేసుకుని డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు త్రూ యూజింగ్ ద కంప్యూటర్స్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ బిబిలియోగ్రఫీస్. బిబిలియోగ్రఫీస్ ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే, మనకి బిబిలియోగ్రఫీ అంటే ఈజ్ ఏ సిస్టమేటిక్ లిస్టింగ్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ వేరియస్ కైండ్స్ like books, journals, articles, book chapters, and electronic resources such as websites. Librarians use the bibliographics in large part of identification and verification of citations and to provide patrons with suggestions for reading. Bibliographic is a systematic listing. ఇది ఒక లిస్ట్. బిబ్లియోగ్రఫీ అనేది ఒక లిస్ట్. is a list of books referred in the scholarly work are typically printed in appendix. మనకి బిబ్లియోగ్రఫిక్ అనేది ఒక ప్రింటెడ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లో ఏముంటుందంటే ఏ లిస్ట్ ఆఫ్ ద బుక్స్, స్పెసిఫిక్ ఆథర్స్ అండ్ పబ్లిషర్స్ ఆర్ అండ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ వైజ్ అనేది, పబ్లికేషన్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ అనేది బిబ్లియోగ్రఫీ ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రింట్ అయి ఉంటుంది. Bibliography is the terms used a list of sources used to write an assignment. It is usually include all the sources consulted even if they not directly cited.
in the assignment. Cited means మనం ఒక బుక్ ఏదైనా జర్నల్స్ కానీ ఆర్టికల్ కానీ రాస్తే మనం ఎక్కడి నుంచైనా సోర్స్ తీసుకుంటే ఆ ఆథర్ నేమ్ కానీ ఆ బుక్ నేమ్ కానీ మనం సైట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టరీ ప్రిపరేషన్. Directories are lists of people or organizations which are usually arranged alphabetically through. Some directories are arranged geographically or by subject. Directory means manamu best example telephone directory. It's arranged by alphabetically. Directory means we call a book or a website listing individuals or organizations or alphabetically arrange details, name, addresses, phone numbers called directory. Directory means a book of collections of directories, rules or ordinance. మనకు బుక్స్ అనేవి ఎలా ఆర్డర్లో ఉంటాయంటే బై ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మనకి గ్లోసరీ అనేది ఉంది, మనకి బుక్ లో చూడొచ్చు. మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? డేటాబేస్. డేటాబేస్ ఈజ్ an organized collection of related information. Next, batch processing. Batch processing is a request by the computer in batches. This is used where volumes of request in small. మనకి బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఉంటుంది. లైబ్రరీ ఆటోమేషన్ గురించి తెలుసుకున్నాం మనం. Using computers and other technologies to perform specific libraries operations such as acquisitions, circulation, serial controls, information retrieval గురించి తెలుసుకున్నాం మనం. ఆన్లైన్ సర్చింగ్ గురించి తెలుసుకున్నాం మనం. రిట్రీవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెషిన్ హెల్డ్ బై ద డైరెక్టర్ ఇంటర్గోషన్. మనకి ఆన్లైన్ సర్చింగ్ అంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని, బుక్స్ ని మనం త్రూ ఇంటర్నెట్ ద్వారా సెర్చ్ చేయడం. మనం ఈ యూనిట్ లో ఏం నేర్చుకున్నామంటే, ఇన్ దిస్ యూనిట్ వి హ్యాడ్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ డేటాబేస్. డేటాబేస్ అంటే మనం ఏందో నేర్చుకున్నాం. డేటాబేస్ కి ఎగ్జాంపుల్ చెప్పాను, టెలిఫోన్ డైరెక్టరీ, ఆధార్ డేటాబేస్. మన బ్యాంకింగ్ సిస్టమ్ ఆల్సో ఒక పెద్ద డేటాబేస్. మనకు బ్యాంకింగ్ లో కూడా కొన్ని కోట్ల మంది కస్టమర్స్ ఉంటారు. వాళ్ళ కస్టమర్స్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు కంప్యూటర్ సర్వర్లు, వాళ్ళు త్రూ డేటాబేస్ సర్వర్ ద్వారా మన డేటాబేస్ ని మెయింటైన్ చేస్తారు. ఇట్స్ ఎ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నాము. ఫర్దర్ దిస్ యూనిట్ వి హ్యాడ్ డిస్కషన్ అబౌట్ లైబ్రరీ ఆటోమేషన్ గురించి తెలుసుకున్నాం. లైబ్రరీ ఆటోమేషన్ అంటే ఏందమ్మా, మనకి ఇంతకుముందు లైబ్రరీలో వర్క్ చేయడానికి కంప్యూటర్స్ లేనప్పుడు చాలా స్టాఫ్ ఉండేవారు, అన్ని డైరెక్టరీస్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఏదైనా మనకి ఒక లెడ్జర్ బుక్ లో రాసేవాళ్ళు. ఇప్పుడు లైబ్రరీ ఆటోమేషన్ వచ్చిన తర్వాత మనకి ఏదైనా ఇన్ అవుట్ బుక్ అనేది ఇన్ అవుట్ అయినా కానీ, సర్క్యులేషన్ సెక్షన్ కానీ, రెఫరెన్స్ సెక్షన్ కానీ, సీరియల్ కంట్రోల్ సెక్షన్ కానీ అన్నిట్లో మనకి కంప్యూటర్స్ యూజ్ చేసి టైం టు టైం అనేది మనకి రాసే అవసరం లేకుండా సిస్టమ్ లో స్టోర్ చేస్తున్నాము త్రూ లైబ్రరీ ఆటోమేషన్ ద్వారా. మనకి ఆటోమేషన్ లో మనకి బార్కోడ్ స్కానర్స్ వచ్చాయి. యూజింగ్ బార్కోడ్ స్కానర్ యూజ్ చేసి, చాలా సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసి మనము ఈ లైబ్రరీ ఆటోమేషన్ అనేది చేయవచ్చు. మనకి మార్కెట్ లో కొన్ని ఫ్రీ సాఫ్ట్వేర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి లైబ్రరీ ఆటోమేషన్ చేయడానికి. కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. మనం డబ్బులు ఇచ్చి, లైబ్రరీ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ బడ్జెట్ లో డబ్బులు పెట్టి కొన్ని సాఫ్ట్వేర్స్ ని పర్చేస్ చేసి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ చేసుకొని వాళ్ళు లైబ్రరీ ఆటోమేషన్ కోసం కొన్ని సాఫ్ట్వేర్స్ ని పర్చేస్ చేస్తారు. మనం నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్ యూసేజ్ గురించి తెలుసుకున్నాము. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ లో మనం కంప్యూటర్స్ ని యూజ్ చేసి ఏంటి డేటాని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఒక లైబ్రరీ నుంచి ఇంకో లైబ్రరీకి మనం డాక్యుమెంట్స్ ని, ఈ బుక్స్ ని, ఈ జర్నల్స్ ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు డేటాని
డేటాబేస్ ద్వారా మనము రిట్రీవ్ చేసుకోవచ్చు. This is our library automation unit 7. Next we will go to next lesson, unit 8. Anybody have any doubts? Message చేయండి, నేను వాళ్ళకి అన్మ్యూట్ చేస్తాను. మనము నెక్స్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. మనకు బ్లాక్ 3లో నెక్స్ట్ బ్లాక్ 3లో యూనిట్ 8 అనేది ఉంది. యూనిట్ 8లో మనకు బ్లాక్ 3 నేమ్ వచ్చేసి లైబ్రరీ ఆటోమేషన్. ఇన్ ద యూనిట్ 8 సాఫ్ట్వేర్ ఫర్ లైబ్రరీ ఆటోమేషన్. మనం సాఫ్ట్వేర్స్ లైబ్రరీ ఆటోమేషన్ లో ఏమేమి యూజ్ చేస్తాం అనేది ఈ యూనిట్ లో మనం తెలుసుకుంటాం. ఏమేమి ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఏమేమి పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఈ యూనిట్ లో మనము తెలుసుకుంటాం. ఏ సాఫ్ట్వేర్ కి ఏ సర్వర్ కి ఏం కాన్ఫిగరేషన్ కావాలి, ఏ సిస్టమ్ ఉండాలి, ఏ సర్వర్ ఉండాలి, ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏమున్నాయి, ఈ యూనిట్ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక్క నిమిషం అమ్మా. Yes. Next, in the chapter, we have learned software. Software అంటే ఏందో తెలుసుకున్నామా. Software is defined as a set of instructions given to the computers for performing specific tasks. సాఫ్ట్వేర్ అంటే ఏందమ్మా, మనకి కంప్యూటర్ కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఒక పర్టికులర్ టాస్క్ కోసం కంప్యూటర్ కి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ సాఫ్ట్వేర్ ఇస్తుంది. Software is a program that
ఆపరేటెడ్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ఏ కంప్యూటర్. నెక్స్ట్ మనకు వచ్చేసి టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. మనము ఆఫ్లైన్ క్లాస్ లో సెకండ్ యూనిట్ లో విన్నాము. టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అంటే మనకి సాఫ్ట్వేర్ కెన్ బి కన్వీనియంట్లీ బి కేటగరైజ్ ఇంటూ టూ టైప్స్. మనకి సాఫ్ట్వేర్స్ అనేవి టూ టైప్స్ ఉన్నాయి. వన్ ఇస్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్, వన్ ఇస్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్. System software is mainly designed to control the execution of the programs and utilize the hardware effectively. System software అంటే మనం తెలుసుకున్నాం ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్, లైనాక్స్. మనకి మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఆండ్రాయిడ్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అది కూడా మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందకి వస్తుంది. ఆండ్రాయిడ్ కానీ, విండోస్ కానీ, లైనాక్స్ కానీ, యూనిక్స్ కానీ ఇవన్నీ మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కిందకి వస్తాయి. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే మనకి ఎంఎస్ ఆఫీస్, బ్రౌజర్స్, మీరు వాడే విఎల్సి ప్లేయర్, వాట్సాప్, అవన్నీ మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. అంటే అప్లికేషన్స్, యాప్స్ అనేవి మనకు అన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందకి వస్తాయి. యాప్స్ ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇంకేదైనా ఎంఎస్ ఆఫీస్, విఎల్సి ప్లేయర్, అడాబ్ రీడర్, ఇవన్నీ మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందకి వస్తాయి. మనకి ఇప్పుడు లైబ్రరీ ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కిందకి వస్తాయి. మనకి ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ క్వాలిటేటివ్ సాఫ్ట్వేర్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ 7 బేసిక్ స్టెప్స్. మనం ఒక సాఫ్ట్వేర్స్ ని క్వాలిటేటివ్ సాఫ్ట్వేర్ ని తీసుకుంటే మనకి 7 స్టెప్స్ ఉంటాయి. అనలైజింగ్ ద డేటా నీడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ యూజర్. ఆ యూజర్స్ కి అవసరమైన సాఫ్ట్వేర్ ని తీసుకోవాలి, అనలైజ్ చేసి తీసుకోవాలి. స్పెసిఫైయింగ్ ద రియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద యూజర్స్ కి ఏది అవసరమో ఆ సాఫ్ట్వేర్ ని తీసుకోవాలి. యూజర్స్ కి అవసరం లేని సాఫ్ట్వేర్స్ ని పర్చేస్ చేయొద్దు. యూజర్స్ రిక్వైర్మెంట్ ని బట్టి మనము సాఫ్ట్వేర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఐడెంటిఫైయింగ్ ద ప్రామిసింగ్ సాఫ్ట్వేర్. మంచి సాఫ్ట్వేర్ ని ఐడెంటిఫై చేయాలి. రీడింగ్ రిలవెంట్ రివ్యూస్. ఒక సాఫ్ట్వేర్ ని మనం పర్చేస్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ కి రివ్యూస్ ఉంటే, ఎవరైనా ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే ఎవరైనా తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకొని మనము ఆ సాఫ్ట్వేర్ ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. గోయింగ్ త్రూ ప్రివ్యూ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ప్రివ్యూ మీన్స్ మనకి 30 days ట్రయల్ వెర్షన్ కానీ, 15 days 1 week ట్రయల్ వెర్షన్ కానీ ఇచ్చినట్లయితే ఆ సాఫ్ట్వేర్ ని మనము సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని అది పనిచేసే విధానం మనకి నచ్చినట్లయితే తర్వాత మనం పర్చేస్ చేయొచ్చు. దాని ప్రివ్యూని తెలుసుకొని, ప్రివ్యూ చూసి, సాఫ్ట్వేర్ యొక్క ప్రివ్యూ ఇన్స్టాల్ చేసుకొని దాని ప్రివ్యూని చూసి మనము పర్చేస్ చేయాలా వద్దా అని తెలుసుకోవచ్చు. మేకింగ్ నెసెసరీ రికమెండేషన్స్. ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసిన తర్వాత అందులో ఏమైనా మిస్టేక్స్ కానీ ఏదైనా వాళ్ళకి చెప్పాల్సి వస్తే వెండర్ కి, కంపెనీ వారికి మనము నెసెసరీ రికమెండేషన్స్ ని వాళ్ళకి ఇవ్వచ్చు. గెటింగ్ పోస్ట్ యూజ్ ఫీడ్బ్యాక్. మనం సాఫ్ట్వేర్ కి ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇవ్వచ్చు. Nature and types of software packages. Application software can be written depending mainly on the requirement of the user. Application software అనేది రిక్వైర్మెంట్ అనేది యూజర్ పైనే ఆధారపడి ఉంటుంది. In the library and information fields also, various application softwares or software packages are available in performing various functions. మనకి లైబ్రరీ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ లో చాలా సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క సాఫ్ట్వేర్ కి దాని ప్రత్యేకతలు, దానికి ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. మనము చూడవచ్చు బేసిక్ సాఫ్ట్వేర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనకి లైబ్రరీ సిస్టమ్స్ లో. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలి. టెక్స్ట్ రిట్రీవల్ ప్యాకేజెస్ అనేవి అందుబాటులో ఉండాలి సాఫ్ట్వేర్స్. ఆన్లైన్ రిట్రీవల్ సిస్టమ్స్ అనే సాఫ్ట్వేర్స్ కూడా మనకి లైబ్రరీలో అందుబాటులో ఉండాలి. లైబ్రరీ హౌస్ కీపింగ్ సాఫ్ట్వేర్స్ కూడా
హౌస్ కీపింగ్ చేయడానికి లైబ్రరీ సాఫ్ట్వేర్స్ కూడా మనకి ప్రతి లైబ్రరీలో ఈ సాఫ్ట్వేర్స్ అనేవి అందుబాటులో ఉండాలి. Library automation software packages, their studies are divided into 2 categories. మనకి లైబ్రరీ ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ ని 2 రకాలుగా డివైడ్ చేయవచ్చు. ఒకటి కమర్షియల్ అంటే పెయిడ్ సర్వీస్. కమర్షియల్ గా డబ్బులు పే చేసి వాళ్ళు మనకి సబ్స్క్రిప్షన్ ఇస్తారు. దాని ద్వారా మనము సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేసుకొని ఆ సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి TLSS ఉంది, 2 సోల్ SOUL. థర్డ్ వచ్చేసి లిప్సిస్ సాఫ్ట్వేర్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ మీన్స్ మనకి లైబ్రరీలో ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ మీన్స్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ లైక్ పోహా, న్యూజెన్ ల్యాబ్. మనకి ఇవి ఫ్రీ సాఫ్ట్వేర్స్ అంటే మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి వాట్సాప్, ఫేస్బుక్ అనేవి ఫ్రీ యాప్స్ మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఫర్ లైబ్రరీ ఆటోమేషన్ ఇందులో చూడవచ్చు. కమర్షియల్ అంటే పెయిడ్ సాఫ్ట్వేర్స్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అంటే ఫ్రీ సాఫ్ట్వేర్స్. సోల్ గురించి తెలుసుకుందాం మనం. సోల్ అంటే మనకి సాఫ్ట్వేర్ ఫర్ ద యూనివర్సిటీ లైబ్రరీస్. SOUL means software for the university libraries. Software for university libraries is integrated library management software designed and developed by Inflibnet Center. దీన్ని మనకి ఇన్ఫ్లిబ్ సెంటర్ వాళ్ళు సోల్ని మనకి అందించడం జరిగింది. వాళ్ళు దీన్ని క్రియేట్ చేశారు. It is based on the requirement of the college and university libraries. SOUL అనేది it is based on the university libraries, college libraries ki best software SOUL. The software is compliant to international standards for bibliographic format networking protocols. ఈ సాఫ్ట్వేర్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా బిబ్లియోగ్రఫిక్ ఫార్మాట్ లో అందుబాటులో ఉంది. ఇది మనకి నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ అనేది నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ సోల్ అనేది ఇంటిగ్రేటెడ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. It is a user-friendly software. SOUL అనేది user-friendly software developed to work under client-server environment. Client-server environment అంటే మనకి ఒక సర్వర్ ఉంటుంది లైబ్రరీలో. క్లయింట్ సిస్టమ్స్ అనేవి చాలా ఉంటాయి. ఒక సర్వర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మనకి క్లయింట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని యాక్సెస్ చేసుకోవాలి. సోల్ సాఫ్ట్వేర్ని మనము క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటాము. క్లయింట్ సర్వర్ అంటే సర్వర్స్ అనేవి మనకి లైబ్రరీలో ఒక అందుబాటులో ఉంటాయి. సర్వర్ నుంచి మనకి సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అనేవి క్లయింట్ సిస్టంలోకి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఏది చేసినా మనకి సర్వర్లో సేవ్ అవుతుంది. ఇది మనకి లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. మనం ఒక లైబ్రరీని మేనేజ్మెంట్ చేసుకోవడానికి కంపల్సరీ ప్రతి లైబ్రరీకి ఒక లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. మనకి కమర్షియల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి లైబ్రరీ మేనేజ్మెంట్ లో, అంటే పర్చేస్ డబ్బులు పెట్టి కొనే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఓపెన్ సోర్స్. ఈ సోల్ అనేది మనకి పెయిడ్ వెర్షన్ కమర్షియల్ సాఫ్ట్వేర్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కాదు, ఇది డబ్బులు ఇచ్చి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మనకి మీరు వెబ్సైట్కి వెళ్ళి సోర్స్ సాఫ్ట్వేర్ కి లాగిన్ అయినట్లయితే మనకి ఇలా సాఫ్ట్వేర్ ఫర్ యూనివర్సిటీ లైబ్రరీస్ అని మనకి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. యూజర్ నేమ్ అనేది మనకి వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు మనకి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారానే మనం ఈ సాఫ్ట్వేర్ లో లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం లాగిన్ అయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ లో మనకి
యాక్విజిషన్, క్యాటలాగ్, సర్క్యులేషన్ అనే లెఫ్ట్ సైడ్ అనే కీవర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. సీరియల్ కంట్రోల్, ఓపాక్, అడ్మినిస్ట్రేషన్, లాగౌట్ అంటే మనకి ఈ సాఫ్ట్వేర్ నుంచి మనకి జీమెయిల్లో ఉంటుంది లాగిన్ లాగౌట్. ఈ సాఫ్ట్వేర్ నుంచి బయటకు రావడానికి లాగౌట్ అనే ఆప్షన్ ఉంది. క్విట్ అనే ఆప్షన్ ఉంది. క్విట్ అంటే మనకి బయటకు వెళ్ళిపోవడానికి ఆప్షన్ ఉంది. యాక్విజిషన్ అనేది, క్యాటలాగ్ అనేది, సర్క్యులేషన్ అనేది ప్రతి లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ లో కంపల్సరీ యాక్విజిషన్, కీవర్డ్, క్యాటలాగ్, సర్క్యులేషన్, సీరియల్ కంట్రోల్, ఒపాక్, అడ్మినిస్ట్రేషన్ అనేవి ఉంటాయి. యాక్విజిషన్, క్యాటలాగింగ్, సర్క్యులేషన్, ఒపాక్, సీరియల్ కంట్రోల్. Acquisition, library acquisition is the department of a library responsible for the selection and purchase of material or resources. Acquisition section ఏం చేస్తుందంటే యూజర్స్ కి కావాల్సిన మెటీరియల్స్ ని, రిసోర్స్ ని పర్చేస్ చేస్తుంది. యాక్విజిషన్ సెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకుంటుంది, యూజర్స్ నుంచి రిక్వెస్ట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ని పర్చేస్ చేస్తుంది. This acquisition department may select vendors and negotiate consortium pricing, arrange for the standing orders, and select individual titles or resources. యాక్విజిషన్ అంటే మనకి వెండర్స్ నుంచి వాళ్ళకి వాళ్ళ నుంచి కొటేషన్ తీసుకొని కావాల్సిన ప్రైస్ కంట్రోల్ కానీ నెగోషియేషన్ కానీ చేస్తుంది ప్రైస్ ని. An acquisition involves buying a company or changing it for the way to the business. నెక్స్ట్ మనకి సెలెక్షన్, లైబ్రరీ యాక్విజిషన్ సెక్షన్, సెలెక్టింగ్ మెటీరియల్స్ ఫర్ ఏ లైబ్రరీ, ప్లేసింగ్ ఆర్డర్ ఫర్ ద సప్లై ఆఫ్ బుక్స్ టు బి పర్చేస్డ్. ఏమి బుక్స్ కావాలో మనకి ప్లేస్ చేస్తుంది బుక్స్ ని ఆర్డర్ చేయడానికి. ప్రాసెసింగ్ మెటీరియల్స్ రిసీవ్డ్ యాజ్ ఎ గిఫ్ట్స్ గా ఇవ్వడానికి ఆ మెటీరియల్స్ ని ప్రాసెస్ చేస్తుంది. అరేంజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ ఆఫ్ బుక్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఈ యాక్విజిషన్ సెక్షన్ డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేస్తుంది. రిసీవింగ్ ద బుక్స్ ఇన్ ద లైబ్రరీ బుక్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. యాక్సెసింగ్ దెమ్, ప్రతి బుక్ కి యాక్సెషన్ నెంబర్ అనేది ఇస్తుంది. పాసింగ్ ద బిల్ ఫర్ పేమెంట్ ఫర్ ద బుక్స్ పర్చేస్డ్. ఏదైనా బుక్స్ పర్చేస్ చేసినట్లయితే ఆ బుక్స్ కి కావాల్సిన బిల్స్ అమౌంట్ ని ఈ డిపార్ట్మెంట్ బిల్స్ ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాటలాగింగ్. మీరు క్యాటలాగింగ్ విన్నారు ఆల్రెడీ. లైబ్రరీ క్యాటలాగింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ మెయింటైనింగ్ bibliographic and authority records in the library catalog. Library catalog is the process creating and maintaining bibliographic and authority records in the library catalog. The database of books, serials, sound recordings, moving images, cartographic material, computer files, e-resources. క్యాటలాగింగ్ లో ఏమేమి ఉంటాయమ్మా? డేటాబేస్ లో బుక్స్ ఉంటాయి, సీరియల్స్, సౌండ్ రికార్డింగ్స్, ఇమేజెస్, మెటీరియల్స్, కంప్యూటర్ ఫైల్స్, ఈ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ అన్ని మనకి క్యాటలాగింగ్ లో ఉంటాయి. క్యాటలాగింగ్ అంటే మనము బిబ్లియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ ని క్రియేట్ చేయడం, మెయింటైన్ చేయడం. క్యాటలాగింగ్ లో మనం ఇక్కడ చూడవచ్చు సెలెక్టింగ్ మెటీరియల్స్ ఫర్ ఏ లైబ్రరీకి మెటీరియల్ ని సెలెక్ట్ చేయొచ్చు. ప్లేసింగ్ ఆర్డర్ ఫర్ ద సప్లై ఆఫ్ బుక్స్ పర్చేస్డ్. ఫాలోయింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద క్యాటలాగింగ్ సిస్టమ్. క్యాటలాగింగ్ సిస్టమ్స్ లో ఫంక్షన్స్ ఏముంటాయంటే మెయింటెనెన్స్ సర్వీస్ ఉంటుంది క్యాటలాగింగ్ లో, ఆన్లైన్ సర్చెస్ ఉంటుంది, కరెంట్ అవేర్నెస్ సర్వీసెస్ అనేది ఈ క్యాటలాగింగ్ సిస్టమ్ లో ఉంటుంది, బిబ్లియోగ్రఫీకి ఉంటుంది, SDI
SDA అనేది ఈ క్యాటలాగింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రింట్ క్యాటలాగ్ కార్డ్స్, ప్రింట్ కార్డ్స్, రిపోర్ట్స్, సిస్టమ్స్, హౌస్ కీపింగ్ ఆపరేషన్స్, డేటా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, స్టాక్ వెరిఫికేషన్. SDI means a selective dissemination of information. It was originally a phrase related to library and information science. SDI refers to tools and resources used to keep user informed a new resources on specific topics, including the current awareness services used to inform about new library acquisitions. SDA సర్వీస్ అంటే మనకి సెలెక్టివ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకి లైబ్రరీలో కొత్త మెటీరియల్ ఏదైనా వచ్చినట్లయితే యూజర్స్ కి ఇన్ఫార్మ్ చేయడానికి ఈ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది. కరెంట్ అవేర్నెస్ సర్వీసెస్ కూడా యూజర్స్ కి న్యూ మెటీరియల్ గురించి ఇన్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్ఫార్మ్ అబౌట్ న్యూ లైబ్రరీ అక్విజిషన్స్. మెయింటెనెన్స్ అంటే మనకి లైబ్రరీ మెయింటెనెన్స్ చేయడానికి ఈ క్యాటలాగింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. ఆన్లైన్ సర్చెస్, మనకి దగ్గరలో ఉన్న డేటాబేస్ లో మనకు కావాల్సిన బుక్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎక్కడైనా అవైలబుల్ ఉంటే మనం ఆన్లైన్ లో సెర్చ్ చేసుకోవచ్చు త్రూ యూజింగ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. బిబ్లియోగ్రఫీ కూడా మనం త్రూ యూజింగ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ద్వారా బిబ్లియోగ్రఫీ అనేది చేయవచ్చు. మనం క్యాటలాగ్ కార్డ్స్ కూడా ప్రింట్ ఇవ్వచ్చు. మనం ఒక లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ నుంచి మన బుక్ ఇన్ఫర్మేషన్ ని, కొత్తగా వచ్చిన బుక్స్ ని అందులో ఎంటర్ చేసిన తర్వాత, డీటెయిల్స్ డేటా ఎంట్రీ చేసిన తర్వాత, బుక్ ఇన్ఫర్మేషన్ డేటా ఎంట్రీ చేసిన తర్వాత క్యాటలాగ్ కార్డ్స్ ని కూడా ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. మనకు ప్రతి లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ ఆప్షన్ నుంచి క్యాటలాగ్ కార్డ్స్ ప్రింట్ తీయవచ్చు, రిపోర్ట్స్ ప్రింట్ తీయవచ్చు. మనకు కావాల్సిన రిపోర్ట్స్ అంటే లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎంత మెటీరియల్ అవైలబుల్ ఉంది, ఎంత కంటెంట్ ఉంది అనేది రిపోర్ట్స్ తీసుకోవచ్చు. తీసుకొని మనం సేవ్ చేయవచ్చు. యాన్యువల్ రిపోర్ట్స్ లో మనకు కావాల్సిన బడ్జెట్ కంట్రోల్స్ లో ఈ రిపోర్ట్ అనేది యూజ్ అవుతుంది. హౌస్ కీపింగ్ ఆపరేషన్స్ మీన్స్ కావాల్సిన షెల్ఫ్ కౌంటింగ్ కానీ, సిస్టమ్స్ కౌంటింగ్ కానీ, యూజర్స్ కౌంటింగ్ కానీ, సిస్టమ్ కౌంటింగ్ కానీ, ఇవన్నీ హౌస్ కీపింగ్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. డేటా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన డేటాని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ మీన్స్ మనకి ఏదైనా వేరే డేటాని మనం వేరే ఎక్సెల్ షీట్ లో టైప్ చేసాము. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మొత్తం మనం ఇంతకుముందు ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేసాము లైబ్రరీ డేటాబేస్ ని, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ మీన్స్ మనకు ఏదైనా డేటా ఎంట్రీ టైప్ చేసిన తర్వాత మనము డేటాబేస్ ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఎక్సెల్ ఫైల్లో కానీ ఇంకేదైనా డేటాబేస్ ఫార్మాట్ లో ఈ డేటాబేస్ ఫైల్ ని సేవ్ చేసుకొని మనకు సిస్టమ్ కరెక్ట్ అయినప్పుడు ఈ డేటాబేస్ ని మనము రిట్రీవ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేసి మెయిల్లో కానీ క్లౌడ్ లో కానీ మనం ఈ డేటాని సర్వర్ లో కానీ సేవ్ చేసుకోవచ్చు. స్టాక్ వెరిఫికేషన్, మనం స్టాక్ ఎంత ఉందో లైబ్రరీలో ఈ లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని స్టాక్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. Circulation. Library circulation or library lending comprises the activities around the lending of library books and other materials to users of a lending library. The circulation system provides the functions of membership with statistics relating to updated membership records. It also provides the collection of library which is available for the circulation. సర్క్యులేషన్ లో ఏమేమి ఉంటాయమ్మా? సర్క్యులేషన్ డిపార్ట్మెంట్ లో సర్క్యులేషన్ సెక్షన్ లో మనకి ఎవరైతే బుక్స్ లెండింగ్ తీసుకెళ్లారో వారి ఇన్ఫర్మేషన్, యూజర్స్ ఎవరైతే మెటీరియల్స్ తీసుకెళ్లారో వారి ఇన్ఫర్మేషన్ అనేది సర్క్యులేషన్ సెక్షన్ లో ఉంటుంది. వారికి కావాల్సిన మెంబర్షిప్ అనేది కూడా సర్క్యులేషన్ సెక్షన్ లో ఇస్తారు. మనకి ఏదైనా లైబ్రరీలో మెంబర్షిప్ అనేది కావాలంటే సర్క్యులేషన్ సెక్షన్ లో మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన బుక్స్ ని తీసుకెళ్లి విత్ ఇన్ ద టైం పీరియడ్ లో ఆ బుక్స్ ని రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే ఈ సర్క్యులేషన్ సెక్షన్ వాళ్ళు మనకి మెసేజ్ కానీ త్రూ మెయిల్స్ కానీ ఇన్ఫార్మ్ చేసి రిమైండర్స్ అనేవి ఇస్తుంటారు. Circulation section is a checking out library materials to user. It is used to designate the service desk. ఇది ఒక సర్వీస్ డెస్క్ లాగా లైబ్రరీలో మనకి యూజర్స్ కి అందుబాటులో ఉంటుంది. సర్వీస్ డెస్క్ లాగా వేర్ యూ చెక్ అవుట్ అండ్ రిటర్న్స్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ ద లైబ్రరీ స్టాఫ్ దట్ వర్క్ ఎట్ దోస్ డెస్క్. ఈ డెస్క్ లో మనకి లైబ్రరీ స్టాఫ్ అనేవారు ఉంటారు. మనకి different there is a different methods in circulation section. Example, register system అనేది ఉంటుంది, కార్డ్ సిస్టమ్ అనేది ఉంటుంది, అండ్ ఆటోమేటెడ్ సిస్టమ్ అనేవి ఈ సర్క్యులేషన్ సెక్షన్ లో అందుబాటులో ఉంటాయి. ఈ సర్క్యులేషన్ సిస్టమ్ is a control system, includes a remote book processing terminal and a computer controlling the terminals. మనకి రిమోట్ లో కూడా బుక్స్ అవసరం ఉంటే వీరు మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. మెంబర్ రికార్డ్స్ మనకి సర్క్యులేషన్ సెక్షన్ లో మనకి మెంబర్ రికార్డ్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి ఫ్రంట్ డెస్క్ ఆపరేటర్, కలెక్షన్ అప్డేట్స్, రిజర్వేషన్స్, రికాల్, ఫాలో అప్, ఇంట్రా లైబ్రరీ లోన్, సీరియల్ సర్క్యులేషన్స్, ఫైన్ కలెక్షన్ అండ్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్. మనం ఫ్రంట్ డెస్క్ ఆపరేషన్స్ అంటే మనకి కావాల్సిన బుక్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ లైబ్రరీలో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఫ్రంట్ డెస్క్ ఆపరేషన్ వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కలెక్షన్ అప్డేట్స్. మనకి కలెక్షన్ అప్డేట్స్ అనేవి జరిగినట్లయితే ఈ కలెక్షన్ అప్డేట్స్ ని ఇందులో అప్డేట్ చేయాల్సి ఉంటుంది, ఈ సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కలెక్షన్స్ లో మనకి మెటీరియల్స్ కానీ బుక్స్ కానీ ఇంకేదైనా అందుబాటులో ఉంటాయి. ఈ కలెక్షన్ అప్డేట్స్ లో దీని ద ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూస్లీ ఇవాల్యుయేషన్ ద లైబ్రరీ కలెక్షన్. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ క్వార్టర్ కానీ మంత్లీ కానీ మనకి లైబ్రరీలో జరుగుతూ ఉంటుంది. కలెక్షన్ అప్డేట్స్ అనేది కొత్తగా బుక్స్ వచ్చినప్పుడు ఈ కలెక్షన్ అప్డేట్స్, కొత్తగా మెటీరియల్ వచ్చినప్పుడు ఈ కలెక్షన్ అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. రిజర్వేషన్ అంటే మనకు కావాల్సిన బుక్స్ ని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లైబ్రరీ వెబ్సైట్కి వెళ్ళి మనకు కావాల్సిన బుక్స్ ని రిజర్వేషన్ చేసుకొని తక్కువ మెటీరియల్, తక్కువ బుక్స్ అందుబాటులో ఉన్నట్లయితే మనం ఈ బుక్స్ ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ రీకాల్ ఫాలోఅప్ మీన్స్ మన ఏదైనా బుక్ ను తీసుకున్నట్లయితే మనకు పర్టికులర్ టైంలో మనం బుక్ ని ఇవ్వకపోయినట్లయితే వాళ్ళు రీకాల్ చేయడం జరుగుతుంది బుక్ ని. ఇంట్రా లైబ్రరీ లోన్ అంటే మనకి కావాల్సిన బుక్స్ మన ఈ లైబ్రరీలో అందుబాటులో లేనట్లయితే వారు దగ్గరలో ఉన్న లైబ్రరీ నుంచి ఇంట్రా లైబ్రరీ లోన్ ద్వారా తీసుకొని మనకి యూజర్స్ కి మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రా లైబ్రరీ లోన్ ఈజ్ ఏ సర్వీస్ వేర్ బై ఏ ప్యాట్రన్ అండ్ వన్ ఆఫ్ ద లైబ్రరీ కెన్ బారో బుక్స్ ఆర్ డివిడీస్ ఆర్ మ్యూజిక్ etc. వేరే లైబ్రరీ నుంచి బుక్స్ ని బారో చేయడాన్ని మనం ఇంట్రా లైబ్రరీ లోన్ అనవచ్చు. It is the cooperative arrangement among the libraries that allows books and other materials from one library to be loaned out to a patron from another library. It is a cooperative arrangement. Next, serial circulation means మనకి circulation తెలుసుకున్నాము ఇంతకుముందే. Serials means
magazines, books, magazines, journals, and newspapers are come in serial circulations. నెక్స్ట్ ఫైన్ కలెక్షన్. ఫైన్ కలెక్షన్ మీన్స్ ఎవరైనా బుక్స్ తీసుకెళ్ళి ఒక విత్ ఇన్ ద టైం పీరియడ్ వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోతే ఫైన్ కలెక్షన్ చేస్తారు. అది కూడా ఈ సాఫ్ట్వేర్ లో ఉండడం జరుగుతుంది. ఎవరైనా ఫైన్స్ కట్టారనేది కూడా ఈ సాఫ్ట్వేర్ లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. మేనేజ్మెంట్ రిపోర్ట్ మనకు కావాల్సిన రిపోర్ట్స్ ని కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా తీసుకోవచ్చు. నెక్స్ట్ సీరియల్ కంట్రోల్. Serial controls means manage traditional subscriptions, complicated subscriptions, e-databases, e-journals, newspapers, bond values, paper articles, e-articles, and many more resources within easy and efficiently. Serial control ante కావాల్సిన e-journals, e-database, newspapers, articles ఇవన్నిటిని సబ్స్క్రిప్షన్స్ అంటే మనకి క్వార్టర్లీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, మంత్లీ ఉంటాయి, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంటాయి. వీటన్నిటిని సబ్స్క్రిప్షన్స్ అన్నిటిని సీరియల్ కంట్రోల్ అనే మెయింటైన్ చేస్తుంది. సీరియల్ కంట్రోల్ అనేది ఒక లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. మనకి ఈ సీరియల్ కంట్రోల్ సిస్టమ్ లో we can assign unique serial numbers to individual units and references the same serial numbers each time you perform a transactions on an individual unit. This is enables you to have control over every unit of every item in your inventory. సీరియల్ కంట్రోల్ అంటే మనకు కావాల్సిన వచ్చిన పుస్తకాలను కానీ మెటీరియల్ కానీ ప్రతి ఒక్క దానికి మనం ఒక ఇన్వెంటరీ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇన్వెంటరీ నంబర్ ద్వారా మనకి లైబ్రరీలో స్టాక్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సబ్స్క్రిప్షన్స్ చేయడం ద్వారా మనకి ఏమేమి ఉంటాయంటే ఇష్యూ మేనేజ్మెంట్ ఉంటుంది. అందులో మనకి మాడ్యూల్స్, సబ్స్క్రిప్షన్ మాడ్యూల్లో ఇష్యూ మేనేజ్మెంట్ అండ్ article indexing, records keeping, enquiries, reports, system setup, housekeeping operations, stock verifications, circulation, union catalog, ఆన్లైన్ సర్చెస్, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇష్యూ మేనేజ్మెంట్ లో మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్స్ వస్తే ఆర్టికల్స్ కి ఇండెక్సింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. రికార్డ్స్ కీపింగ్, ఏమైనా రికార్డ్స్ వస్తే ఉంటే మనం రికార్డ్స్ ని కీపింగ్ అంటే ఎంట్రీస్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా బుక్స్ కావాలంటే ఎంక్వైరీస్ లో మనకి ఎంక్వైరీస్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్స్ తీసుకోవచ్చు. హౌస్ కీపింగ్ ఆపరేషన్స్ ఉంటాయి, స్టాక్ వెరిఫికేషన్ ఉంటాయి. యూనియన్ క్యాటలాగ్ మీన్స్ 2 catalogs merged into 1 catalog, that's called union catalog. ఆన్లైన్ సర్చెస్, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనం ఆన్లైన్ సర్చెస్ ద్వారా సర్చ్ చేసుకోవచ్చు. యూనియన్ క్యాటలాగ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ combined library catalog. It is a combined library catalog describing the collection of a number of libraries. Union catalogs have been created in a range of media including books format, card format, networked electronic database. మనకి 2 లైబ్రరీని కలిపి ఒక క్యాటలాగ్ అనేది ఉంటుంది. దాన్నే మనం యూనియన్ క్యాటలాగ్ అంటాము. యూనియన్ క్యాటలాగ్ లో మనకి బుక్స్ కానీ, మీడియా కానీ, మైక్రోఫార్మ్స్ కానీ, కార్డ్ ఫార్మాట్ కానీ ఒక రూపంలో ఉంటుంది. The serial system provides control of serial periodical subscriptions and consequent supervision schedule receiving of individual issues in library. మనకి సీరియల్ సిస్టమ్ లో ఇది ప్రొవైడ్ చేస్తుంది. కంట్రోల్ ఆఫ్ సీరియల్స్ పైన కంట్రోలింగ్, సబ్స్క్రిప్షన్స్ అండ్
సబ్స్క్రిప్షన్ పైన సూపర్విజన్ అనేది ఉంటుంది. దీని ద్వారా మనము షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ సీరియల్ సిస్టంలో మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఒపాక్ అనేది కూడా ఒకటి ఆన్లైన్ పబ్లిక్ యాక్సెస్ క్యాటలాగ్. The OPAC is known as a online public access catalog. The OPAC provides the facility to access the bibliographic database in style similar the printed indexes. మనం OPAC ఎందుకు వాడతామంటే బిబ్లియోగ్రఫిక్ డేటాబేసెస్ ని యూజ్ చేయడానికి ఈ OPAC ని వాడతాము. ఇది ప్రింటెడ్ ఇండెక్స్ లాగానే ఉంటుంది. ఇంతకుముందు OPAC లేనప్పుడు మనం ప్రింటెడ్ ఇండెక్సెస్ ని వాడేవాళ్ళము. ఇప్పుడు OPAC అనేది మనం ఆన్లైన్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఒక క్యాటలాగ్, ఇది ఫ్రీ సాఫ్ట్వేర్, ఆన్లైన్ పబ్లిక్ యాక్సెస్ క్యాటలాగ్. దీంట్లో మనకు OPAC లో ఏమేమి ఉంటాయంటే మనకి టైటిల్, ఆథర్, సబ్జెక్ట్, క్లాసిఫైడ్, క్విక్ ఇండెక్స్, పబ్లిషర్, ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్, ఇవన్నీ మనకి OPAC లో అందుబాటులో ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ లో మనకి సాఫ్ట్వేర్ లో ఒక మాడ్యూల్ అనేది ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ లో మాడ్యూల్లో మనకి ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్లో ఇది చీఫ్ లైబ్రరీయన్ అనే యూజర్ ఈ అడ్మినిస్ట్రేషన్ ని యూజ్ చేస్తారు. దీంట్లో బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ సోల్ ప్యాకేజెస్ ఉంటుంది. అవైలబుల్ ఎట్ నార్మల్ కాస్ట్ టు యూనివర్సిటీ లైబ్రరీస్. ఇది నార్మల్ కాస్ట్ లో మనకి అందుబాటులో ఉంది. సాఫ్ట్వేర్ డిజైన్ బై డెవలప్డ్ బై ఎక్స్క్లూజివ్లీ టు వర్క్ అండర్ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్. సోల్ అనేది యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేశారు, క్రియేట్ చేశారు. సోల్ అనేది సాఫ్ట్వేర్ ఈజ్ డిజైన్ బై ఎక్స్క్లూజివ్లీ యూనివర్సిటీ లైబ్రరీస్. యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ వారికి ఇది బాగా సూటబుల్ గా ఉంటుంది. నెట్వర్క్ ఫీచర్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ విల్ అలౌ మల్టిపుల్ లైబ్రరీస్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫంక్షన్స్ టుగెదర్. ఈ సోల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనకు మల్టిపుల్ యూనివర్సిటీ లైబ్రరీస్ నుంచి మనం ఫంక్షన్స్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు ఉస్మానియా లైబ్రరీలో సోల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే, జేఎన్టీలో సోల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే వాళ్ళు ఇద్దరికి కావాల్సిన మెటీరియల్స్ కానీ ఫంక్షన్స్ కానీ వాళ్ళు త్రూ నెట్వర్క్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. విత్ ఇంటర్నెట్ ఉంటే వాళ్ళు సమాచారాన్ని సేవ్ చేసుకోవచ్చు, రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎగ్జాస్టివ్ ట్రైనింగ్ అట్ ఎన్ఫ్లెబ్నెట్ సపోర్టెడ్ బై కాంప్రహెన్సివ్ మాన్యువల్. మనకి సోల్ కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఎన్ఫ్లెబ్నెట్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మనకు కావాల్సిన మాన్యువల్స్ కానీ అందుబాటులో ఉంచారు. ఆన్సైట్ ట్రైనింగ్ కూడా మనకి ఇస్తారు. సోల్ సాఫ్ట్వేర్ మనం పర్చేజ్ చేసినప్పుడు మనకు కావాల్సిన ట్రైనింగ్ ని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మనకి మినిమం రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ ఏం కావాలంటే సర్వర్కి, సోల్లో సర్వర్ అనేది చెప్పాను. సర్వర్ కావాలంటే మనకి ప్రాసెసర్ ఉండాలి, ర్యామ్ అనేది ఉండాలి, హార్డ్ డిస్క్ అనేది ఉండాలి, సిడి రోమ్ ఉండాలి, ఫ్లాపీ డ్రైవ్ ఇప్పుడు యూడర్ చూస్ చేయట్లేదు, అవసరం లేదు, మానిటర్ అనేది ఉండాలి, విండోస్ ఎన్టీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. విండోస్ ఎన్టీ అంటే నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. మనకి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది కంపల్సరీ. డేటాబేస్ యూజ్ చేయడానికి మనం ఒక సాఫ్ట్వేర్ని వాడాలి. అది మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అనే సాఫ్ట్వేర్ని వాడాలి. మనకి కంపల్సరీ మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి సర్వర్కి ఇది ఉండాలి. క్లయింట్ అంటే మనకి యూజర్స్. సర్వర్ని ఒక చీఫ్ లైబ్రరీనే వాడతారు. సర్వర్ అనేది ఎవరికి ఇవ్వరు. క్లయింట్ సిస్టమ్స్ అనేవి అందరికీ అందుబాటులో ఉంటాయి లైబ్రరీలో. క్లయింట్ సిస్టమ్స్ కి మనకి పెంటియం ఈ ప్రాసెసర్ ఉండాలి, ర్యామ్ అనేది ఉండాలి, 1 GB హార్డ్ డిస్క్ అనేది ఉండాలి, మానిటర్ ఉండాలి. మనకి విండోస్ ఎక్స్పీ కానీ 95 కానీ 7 కానీ ఇప్పుడు లేటెస్ట్ విండోస్ 10 కానీ 11 కానీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఉండాలి. లిబ్సిస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ మల్టీ యూజర్ లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. లిబ్సిస్ అనేది కూడా ఒక లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్.
ఇట్స్ కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ లైబ్రరీ. ఇది లైబ్రరీలో కావాల్సిన అన్ని ఫంక్షన్స్ ని అరేంజ్ చేశారు. మనకి లిప్సిస్ వెబ్సైట్ వచ్చేసి మీరు www.lipsis.co.in కి వెళ్తే సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడవచ్చు. The main manual of Lipsis package covers the following areas. లిప్సిస్ లో కూడా సేమ్ సోల్ లాగానే మనకి యాక్విజిషన్, ఆర్డరింగ్, క్యాటలాగింగ్, సర్క్యులేషన్, సీరియల్ కంట్రోల్స్, ఆర్టికల్ ఇండెక్సింగ్ సిస్టమ్, ఒపాక్ కూడా మనం సోల్ లో చూసాము. దీంట్లో కూడా మనకు ఒపాక్ అనేది అందుబాటులో ఉంది. ఆన్లైన్ సర్చింగ్, బిబ్లియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్, వెబ్ ఒపాక్ అంటే మనకి లిప్సిస్ ప్రొవైడ్స్ an advanced GUI facilities access OPAC through a web browser. The following are the facilities available through web OPAC. వెబ్ ఒపాక్ అంటే మనకి వెబ్సైట్ గూగుల్ క్రోమ్ యూజ్ చేసి మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ we have to use Google Chrome to log in or open Lipsis software. GUI means graphical user interface facility to access OPAC. వెబ్ బ్రౌజర్ మనకి ఒక ఐపీ వెబ్ అడ్రస్ ఇచ్చేసి మనం త్రూ వెబ్ ఒపాక్ ని మనం లాగిన్ చేయవచ్చు. మనం వెబ్ ఒపాక్ లో సింపుల్ సర్చ్, అడ్వాన్స్డ్ సర్చ్, అడిషనల్ సర్చ్, బ్రౌజ్, జర్నల్స్, న్యూ అరైవల్స్, ప్యాట్రాన్స్ అనేవి వెబ్ ఒపాక్ యూజ్ చేసి సర్చ్ చేయవచ్చు, యూజ్ చేయవచ్చు. మనకి లిప్సిస్ సాఫ్ట్వేర్ అనేది మీరు లాగిన్ అయినట్లయితే ఇలా ఈ విండోలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మాడ్యూల్స్ ఉన్నాయి. యాక్విజిషన్ మాడ్యూల్, వి హావ్ యాక్విజిషన్ మాడ్యూల్, క్యాటలాగింగ్ మాడ్యూల్, సర్క్యులేషన్ మాడ్యూల్, సీరియల్స్, ఆర్టికల్స్, ఈ బుక్స్, ఒపాక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్. ఇక్కడ మనకి లిప్సిస్ డాష్ బోర్డ్ అనేది ఉంది. ఇక్కడ బ్రాడ్కాస్టింగ్ చూడొచ్చు, షెడ్యూలర్, యూజర్స్ ఇన్ఫర్మేషన్, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఏ లొకేషన్, నంబర్ ఆఫ్ యూజర్స్, రిపోర్ట్స్, ఏ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రొఫైల్స్ కూడా చూడవచ్చు. ఇందులో మనకి లాగిన్, లాగౌట్ ఉంటుంది. ఇది లిప్సిస్ 10th వెర్షన్ లిప్సిస్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ టు CDS ISIS. CDS ISIS means CDS ISIS is a library software. Is full name computerized documentation system or integrated set of information system, which was developed by UNESCO in 1985. CDS ISIS అనేది కూడా ఒక లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. దీని ఫుల్ నేమ్ వచ్చేసి కంప్యూటరైజ్డ్ డాక్యుమెంటేషన్ సిస్టమ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సిస్టమ్. ఇది యునెస్కో వారు 1985 లో డెవలప్ చేశారు. It is a database management system. Its Windows named WinSys. ఇది ఒక database management system. దీన్ని మనం విండోస్ లో WinSys అని పిలుస్తాం. CDS ISIS is a menu-driven generalized information storage and retrieval software designed specifically for the computerized management of structured non-numerical database. CDS అనేది ఇది ఒక ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ మరియు రిట్రీవల్ చేసుకునే సాఫ్ట్వేర్. ఇది కంప్యూటర్ ద్వారానే మనము కంప్యూటరైజ్డ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ టు నాన్ న్యూమరికల్ డేటాబేస్. న్యూమరికల్ డేటాబేస్ అనేది ఇది తీసుకోదు, నాన్ న్యూమరికల్ డేటాబేస్ అనేది తీసుకుంటుంది. This CDS ISIS package is accepted by the libraries in the developing countries as a standard software for information system development. దీన్ని మనం WinSys సాఫ్ట్వేర్ అని కూడా అంటాము. విండోస్ లో విండోస్ వెర్షన్ లో CDS వెర్షన్ అనేది CDS ISIS వెర్షన్ అనేది WinSys, which was organized at ILO during the early 1966, maintained by UNESCO. మనకి ఇది 1966 లోనే ILO వారు స్టార్ట్ చేయడం జరిగింది.
Next, the CDS IS software has been developed by UNESCO for library purpose and it is continuously updated and modernized. ఇది దీనికి కంటిన్యూలీ అప్డేట్స్ వస్తున్నాయి, మోడర్నైజ్డ్ చేస్తున్నారు. It is the cheap and simple, practical but not always user friendly. It is user friendly software. It is perfectly suitable for data exchange and has interfaces in multiple languages. మనకి ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అందుబాటులో ఉంది. ఇది మనం డేటా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇంటర్ఫేస్ లాగా యూజ్ అవుతుంది. సర్వీస్ అవైలబుల్ త్రూ నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్. మనకి సిడిఎస్ ఐఎస్ సాఫ్ట్వేర్ అనేది నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అందుబాటులో ఉంది. వాళ్ళు మనకు కావాల్సిన ట్రైనింగ్ కానీ సర్వీసెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మనకి సిడిఎస్ ఐఎస్ సాఫ్ట్వేర్ కి ఎగ్జాంపుల్ ఇది. మీకు ఈ సెకండ్ సెమిస్టర్లో ఒక ప్రాక్టికల్లో కంపల్సరీ మీకు ఈ సిడిఎస్ ఐఎస్ పైన క్వశ్చన్ ఉంటుంది. లైబ్రరీ ప్రాక్టికల్ ఉంటుంది. మీకు ప్రాక్టికల్లో 60 మార్క్స్ ప్రాక్టికల్ పేపర్ ఉంటుంది. ప్రాక్టికల్ పేపర్లో ఒక క్వశ్చన్ అనేది లైబ్రరీ డేటాబేస్ పైన ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఆ డేటాబేస్ మీరు క్రియేట్ చేయాలి, లైబ్రరీ డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలి. మీకు ట్రైనింగ్ ఇస్తారు, క్లాసెస్ ఉంటాయి, లైబ్రరీ డేటాబేస్ పైన ట్రైనింగ్ ఉంటుంది. ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. వాట్ క్రియేట్ ఏ డేటాబేస్ ఫర్ స్టూడెంట్ రికార్డ్స్ ఆర్ ఇంకేదైనా అడగచ్చు. మనకి లైబ్రరీ ఈ సిడిఎస్ ఐఎస్ సాఫ్ట్వేర్ అనేది ఇలా విండో అనేది ఓపెన్ చేయగానే లాగిన్ చేయగానే ఇలా వస్తుంది. మనకి డేటాబేస్ అనే వస్తుంది. డేటాబేస్ బ్రౌజ్ సర్చ్ ఎడిట్ ఆప్షన్ అండ్ కాన్ఫిగర్ యూటిలిటీస్ అండ్ విండోస్ హెల్ప్ అనేది ఇలా వస్తుంది. మనకి కావాల్సిన డేటాబేస్ ఆల్రెడీ ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు. మన కొత్త డేటాబేస్ ఉంటే కావాల్సిన న్యూ డేటాబేస్ తో క్రియేట్ చేసుకోవచ్చు. Web-based ISIS. The web-based ISIS now called www.ISIS lets you access ISIS database via www World Wide Web browser. It is developed by CC and ICIE as form-based interactive and dynamic interface to the ISIS full text database. మనం ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ని వెబ్ బేస్డ్ అంటే బ్రౌజర్ లో లాగిన్ అయి కూడా మనము వాడవచ్చు. అంటే సిస్టమ్ లో నెట్ లేకపోతే ఈ వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేయలేము. CDS ISIS main features are complex searches and are wildcard on multiple keywords. మనకు కాంప్లెక్స్ సర్చెస్ అంటే ఒకేసారి 2 పదాలని ఒకేసారి 3 అలా అండ్ ఆర్ పెట్టి అప్పుడు 2 యూజర్స్ కానీ 2 బుక్స్ కానీ సెర్చ్ చేయాలంటే అండ్ ఆర్ పెట్టి మనకి ఆర్ యూజ్ చేసుకొని త్రూ మల్టిపుల్ కీవర్డ్స్ ద్వారా కాంప్లెక్స్ సెర్చ్ చేయొచ్చు. మీన్స్ మనకి ఒక బుక్ కావాలంటే ఆ బుక్ నేమ్ అండ్ ఆథర్ నేమ్ యూజ్ చేసి ఆ బుక్ ని మనము ఈ డేటాబేస్ లో రిట్రీవ్ చేసుకోవచ్చు. పవర్ఫుల్ బట్ intuitive form based user interface, online list of keywords, rich and flexible formatting search results. మనకి యూజర్ ఫ్రెండ్లీ ఫ్లెక్సిబుల్ గా ఫార్మ్ ఉంటుంది ఈ సెర్చ్ రిజల్ట్స్ అనేది. క్రాస్ లింక్డ్ అవుట్పుట్, ఆథర్ లింక్స్ ఇన్సైడ్ పబ్లికేషన్. క్రాస్ లింక్డ్ మీన్స్ మనం సెర్చ్ అనేది క్రాస్ గా అంటే ఆథర్ వైజ్ ఇంకా బుక్ వైజ్ పబ్లికేషన్ వైజ్ ఇయర్ వైజ్ సెర్చ్ చేయవచ్చు. ఆన్లైన్ లో కూడా మనకి సపోర్ట్ ఉంటుంది. మల్టిపుల్ డేటాబేస్ సపోర్ట్ అనేది ఈ
CDS-IS లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది మల్టిపుల్ డేటాబేస్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ డేటాబేస్ సపోర్ట్ మీన్స్ మనకి ఒక సాఫ్ట్వేర్ డేటాబేస్ ఒరాకిల్ సాఫ్ట్వేర్ కానీ SQL సాఫ్ట్వేర్ కానీ ఇంకేదైనా వేరే వేరే డిఫరెంట్ కంపెనీస్ డేటాబేసెస్ ఈ సాఫ్ట్వేర్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ లాంగ్వేజ్ అంటే మనకి ఇంగ్లీష్లో కాకుండా చైనీస్ కానీ రష్యన్ లాంగ్వేజ్ కానీ హిందీలో కానీ లాంగ్వేజ్లో సపోర్ట్ చేయడం జరుగుతుంది. డేటా ఎంట్రీ అంటే మనము ఈజీగా డేటా ఎంట్రీ అనేది ఈ సాఫ్ట్వేర్లో చేయవచ్చు. ఆన్లైన్ హెల్ప్, మనకి ఏదైనా సాఫ్ట్వేర్లో హెల్ప్ కావాలంటే మనం ఆన్లైన్లో కూడా హెల్ప్ తీసుకోవచ్చు. ఫుల్లీ కాన్ఫిగరబుల్, ఇది కాన్ఫిగరేషన్ అనేది ఫుల్గా ఉంటుంది. మల్టిపుల్ ప్లాట్ఫామ్ సపోర్ట్ అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్లో, లైనక్స్లో, యునిక్స్లో మనకి మల్టిపుల్ ప్లాట్ఫామ్లో సపోర్ట్ చేస్తుంది. విండోస్ అంటే మీకు తెలుసు ఆపరేటింగ్ సిస్టమ్, మనం కంప్యూటర్స్ ఇంట్లో కానీ ఆఫీస్లో యూజ్ చేయాలంటే మనకి విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలి. మన కంప్యూటర్ని ఆన్ చేయాలంటే కంపల్సరీ మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. కొందరు విండోస్ వాడతారు, కొందరు యూజర్స్ లైనక్స్ వాడతారు, కొందరు యూజర్స్ యూనిక్స్ వాడతారు. వారికి ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి ఈ సాఫ్ట్వేర్ అనేది సపోర్ట్గా ఉంటుంది, ఈజీగా ఇన్స్టాల్ అవుతుంది, రన్ అవుతుంది. ద సిస్టమ్ ఈజ్ రిటర్న్ ఇన్ సి, అంటే ఇది సి లాంగ్వేజ్ అనే లాంగ్వేజ్లో ఈ సాఫ్ట్వేర్ కోడింగ్ అనేది చేశారు. ఇది వెరీ ఫాస్ట్గా ఉంటుంది. కోహా తెలుసుకున్న మనం ఇంతకుముందే. కోహా అంటే ఇది ఒక ఫ్రీ సాఫ్ట్వేర్. ఎవరైనా దీన్ని కోహా వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. Koha is an award-winning and full-featured integrated library system. It is a free and open source software. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ఫ్రీ సాఫ్ట్వేర్ అని. ఫ్రీ అంటే మనీ పే చేసే అవసరం లేదు, ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని మనము ఫీచర్స్ అనేవి చూడవచ్చు. ఇది ఒక లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. హెన్స్ దెర్ ఈస్ నో కాస్ట్ టు బి పేడ్ ద లైసెన్స్ కోసం మనం ఏ అమౌంట్ పే చేసే అవసరం లేదు. One has freedom to modify the product to add features as per needs of the library. మనం ఇందులో కావాల్సిన ప్రొడక్ట్స్ ని ఫీచర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. The software was initially developed by Katipo Communications in New Zealand. న్యూజిలాండ్ లో ఉన్న కటిపు కమ్యూనికేషన్ వారు ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ ని మనకి అందించారు లైబ్రరీ యూజర్స్ కోసం. ఇది ఒక లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. Koha is a most advanced open source integrated library system in use today by 100 of libraries in worldwide. Worldwide lo 100 of libraries use chestunaru. Koha is a very useful library management system in providing various library services to users, including circulation of library material, cataloging and new arrivals. etc. మనకు కావాల్సిన లైబ్రరీ సర్క్యులేషన్ మెటీరియల్ కానీ క్యాటలాగింగ్ కానీ ఇవన్నీ మనకు ఫ్రీగా కోహా అనే సాఫ్ట్వేర్ వాడవచ్చు. ద వరల్డ్ ఫస్ట్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ లైబ్రరీ సిస్టమ్. వరల్డ్లో ఇది ఒక ఫస్ట్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ లైబ్రరీ సాఫ్ట్వేర్ సిస్టమ్. వరల్డ్లో ఇది మనకు ఫస్ట్గా ఫ్రీ వచ్చిన ఓపెన్ source software system. Koha is a fully featured scalable library management system. ఇది మంచి లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, అందరికీ యూజర్ ఫ్రెండ్లీ, ఎక్కువ ఫీచర్స్ ఉన్న లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. కోహాకి మనకు ఈ వెబ్సైట్ ద్వారా koha community.orgకి వెళ్ళి మనం సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యూజ్ చేయవచ్చు. కోహాకి వెళ్ళినట్లయితే మీరు కోహాని ఓపెన్ చేసినట్లయితే మనకి ఇలా ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. అందులో మన అడ్మిన్ యూజర్ క్రియేట్ చేసుకొని మనకు ఒక అడ్మిన్ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకొని దీని ద్వారా లాగిన్ అవ్వచ్చు. కోహాలో లాగిన్ అయిన తర్వాత మనకు కావాల్సిన
సర్క్యులేషన్ ప్యాటర్న్స్, సర్చింగ్, కార్ట్, మోర్, మనకి ఇక్కడ ఉన్నాయి. సర్క్యులేషన్ మాడ్యూల్ ఉంది, ప్యాటర్న్స్ మాడ్యూల్ ఉంది, అడ్వాన్స్ సెర్చ్ మాడ్యూల్ ఉంది, లిస్ట్, అథారిటీస్, క్యాటలాగింగ్, సీరియల్స్, యాక్విజిషన్స్, రిపోర్ట్స్, టూల్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. అబౌట్ కోహా ఉంది, కోహా గురించి మనం తెలుసుకోవచ్చు. కోహా అడ్మినిస్ట్రేషన్ మీన్స్ యూజర్స్ క్రియేషన్, యూజర్స్ కి పాస్వర్డ్ ఇవ్వడం, యూజర్స్ కి సెక్యూరిటీ ఇవ్వడం అనేది కోహా అడ్మినిస్ట్రేషన్ లో మనం చూడవచ్చు. కావాల్సిన ప్రతి లైబ్రరీ సాఫ్ట్వేర్ అనేది, ప్రతి లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లో సర్క్యులేషన్ కామన్, క్యాటలాగింగ్ కామన్, సీరియల్ కంట్రోల్స్ కామన్, రిపోర్ట్స్ కామన్ గా ఉంటాయి, అడ్వాన్స్డ్ సెర్చ్ కామన్ గా ఉంటాయి, యాక్విజిషన్ సిస్టమ్స్ అనేది కామన్ గా ఉంటుంది ప్రతి లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సిస్టమ్ లో. ఫీచర్స్ ఆఫ్ కోహాలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి? వేరియస్ వెబ్ 2.0 ఫెసిలిటీస్ లైక్ ట్యాగింగ్, కామెంట్, సోషల్ షేరింగ్ అండ్ RSS ఫీడ్స్. మనకి ఇందులో వెబ్ 2.0 ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. ట్యాగింగ్, కామెంట్స్ అనేవి, సోషల్ షేరింగ్ అనేది అందుబాటులో ఉంది. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవచ్చు, టైప్ చేసి షేర్ చేసుకోవచ్చు, ట్యాగ్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. యూనియన్ క్యాటలాగ్ అనేది అందుబాటులో ఉంది. ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం యూనియన్ క్యాటలాగ్ అంటే 2 లైబ్రరీస్ ఆర్ 2 or more లైబ్రరీస్ కలిసి ఒక క్యాటలాగ్ ని క్రియేట్ చేస్తారు. ఆ క్యాటలాగే యూనియన్ క్యాటలాగ్. వారి దగ్గర ఉన్న మెటీరియల్ తో ఒక క్యాటలాగ్ సెక్షన్ అనేది తయారు చేస్తారు. దాన్ని మన కోహా ద్వారా కూడా తయారు చేయొచ్చు. కస్టమైజబుల్ సెర్చ్ అంటే మనకు కావాల్సిన సెర్చ్ కస్టమైజ్ చేసుకొని కస్టమైజ్ గా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ సర్క్యులేషన్ అనేది ఉంది. బార్ కోడ్ ప్రింటింగ్ ఉంది. బార్ కోడ్ అనేది కూడా ఇందులో ప్రింటింగ్ అనేది కోహాలో ఉంది. ప్యాట్రన్ కార్డ్ క్రియేషన్ ఉంది. రిపోర్ట్స్ జనరేషన్ ఉంది. రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ప్యాట్రన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ త్రూ OPAC. మనకి యూజర్స్ కూడా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు త్రూ OPAC ద్వారా. New Gen Library is an integrated library management system developed by Vera Solution Private Limited. The domain expertise for the software is provided by K7 Institute of Information and Knowledge Management, Hyderabad. వాళ్ళు K7 ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ న్యూ జెన్ లెబ్ అనే సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని కనుగొన్నారు. త్రూ వీళ్ళకి డెవలప్ చేయడానికి వేరే సొల్యూషన్స్ అనే కంపెనీ హెల్ప్ చేయడం జరిగింది. న్యూ జెన్ ల్యాబ్ వాజ్ ఇనిషియల్లీ రిలీజ్డ్ ఇన్ మార్చ్ 2005 లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ కరెంట్ స్టేబుల్ రిలీజ్ ఇప్పుడు వెర్షన్ అనేది 3.11 ఉంది. ఇంకా వెర్షన్ పెరిగినట్టుంది. మనము 2005 లో 3.1 అనే వెర్షన్ ఉంది. The software was written in Java and it runs on the operating system Linux and DSC. ఈ న్యూ జెన్ లైబ్రరీ అనే సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని జావా మెయింటైన్ చేస్తుంది. మనం ఇంతకుముందు కోహాని C లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తున్నాం తెలుసుకున్నాము. దీన్ని న్యూ జెన్ లైబ్రరీని జావా అనే లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తుంది. ఇది లైనక్స్ లో, విండోస్ లో ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ అవుతుంది. వాట్ ఈస్ న్యూ జెన్? ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ లైబ్రరీ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేటెడ్ లైబ్రరీ సిస్టమ్. ఇది ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ అని తెలుసుకున్నాము. ఏ ప్రొడక్ట్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఇండియా వర్సెస్ సొల్యూషన్స్ అండ్ K7 ఇన్స్టిట్యూట్. ఇంతకుముందు తెలుసుకున్నాము. K7 ఇన్స్టిట్యూట్ వారు దీన్ని తయారు చేశారు. అదర్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్. మనకి అదర్ లైబ్రరీ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఏమున్నాయంటే మీరు తెలుసుకోవచ్చు. మీకు బుక్ లో ఇచ్చారు. సూచిక ఉంది, గ్రంథాలయ ఉంది, సంజయ్ ఉంది, TLMS ఉంది, టెక్ లైవ్ ఉంది, స్లిమ్ సాఫ్ట్వేర్ ఉంది. స్లిమ్ సాఫ్ట్వేర్ ని ఆల్గరిథమ్స్ అనే కంపెనీ, ముంబై కంపెనీ రెడీ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. DLMS ఉంది, డేసిడాక్ వాళ్ళది. ఓయాసిస్ ఉంది, సాఫ్ట్లింక్ న్యూఢిల్లీ వాళ్ళది. లిబరేటర్ ఉంది, CMC లిమిటెడ్ కోల్కతా వాళ్ళది. కృష్ణ ఉంది, NIS స్టాట్స్. టులిప్ ఉంది, ఎవర్ గ్రీన్ ఉంది, వర్చువా ILS ఉంది, ALIS ఉంది. వీళ్ళందరూ వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని, కావాల్సిన సాఫ్ట్వేర్స్ ని రెడీ చేసుకొని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని కొందరు ఫ్రీగా ఇస్తున్నారు, కొందరు కమర్షియల్ గా పర్చేస్ అంటే కమర్షియల్ గా వెండర్ సేల్ చేస్తున్నారు. బెనిఫిట్స్ ఆఫ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏమున్నాయంటే టు ఆటోమేట్ ద వర్క్ ఫ్లో అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. టు హ్యాండిలింగ్ ద కాస్ట్ అనేది హ్యాండిల్ చేయవచ్చు. టు రెడ్యూస్ ఎర్రర్స్ అనేవి రాకుండా చూసుకోవచ్చు. టు సపోర్ట్ ద కంటిన్యూడ్ విజిబిలిటీ ఆఫ్ యువర్ సర్వీసెస్.
సర్వీసెస్ అనేవి విజిబుల్ చేయవచ్చు. సర్వీసెస్ లైబ్రరీలో ఏం జరుగుతున్నాయో అవన్నీ విజిబుల్ గా చూడవచ్చు. టు యాడ్ వాల్యూస్ ఏమైనా ఉంటే యాడ్ చేయవచ్చు. టు రిటైన్ ఇనిషియేటివ్ యూజబిలిటీ ఎంత లైబ్రరీని ఎంతమంది యూజ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. టు మేక్ యాక్సెస్ ద కన్వీనియంట్ అందరికీ యాక్సెస్ ఇవ్వచ్చు. టు రీచ్ రిలవెంట్ కంటెంట్ మనకు కావాల్సిన కంటెంట్ కోసం రీచ్ అవ్వచ్చు. అంటే మన దగ్గర కంటెంట్ ఏదైనా లేకపోతే త్రూ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కానీ త్రూ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఎక్కడో వేరే దగ్గర ఉన్న లైబ్రరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ద్వారా తీసుకొని యూజర్స్ కి అవసరమైన ఇన్ఫర్మేషన్ ని, మెటీరియల్ ని, బుక్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇవ్వచ్చు. నెక్స్ట్ టు మెయింటైన్ ద డేటాబేస్ ని మెయింటైన్ చేయవచ్చు. ప్రతి లైబ్రరీకి డేటాబేస్ అనేది కంపల్సరీ డేటాబేస్ అనేది ఉండాలి. డేటాబేస్ సర్వర్ ఉండాలి. కంపల్సరీ డేటాబేస్ అనేది ఉండాలి. డేటాబేస్ లేకపోతే లైబ్రరీ అస్సలు వర్క్ అవ్వదు. డేటాబేస్ లేని లైబ్రరీ ఉండదు. ప్రెసెంట్ ఇంతకు ముందు అంటే డేటాబేస్ అవసరం లేదు, తక్కువ బుక్స్ ఉండేవి. కానీ ఇప్పుడు కంపల్సరీ కొన్ని లక్షల్లో బుక్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనకు డేటాబేస్ అనేది ఉండాలి. మనకి డేటాబేస్ ఉండడం వలన ఏ బుక్ ఎక్కడ ఉంది, ఎవరు తీసుకెళ్లారు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఏ ర్యాక్ లో ఏ బుక్ ఉంది, ఎక్కడ ఉంది ఈజీగా తెలుసుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్ లో తెలుసుకోవచ్చు యూజింగ్ త్రూ లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. టు లెవరేజ్ ద ఫంక్షనాలిటీ, టు ఎనేబుల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవచ్చు. టు మేనేజ్ యువర్ పోర్టల్ ఎఫిషియెంట్లీ మన పోర్టల్ ని మేనేజ్ చేయవచ్చు. మన పోర్టల్ ని మనమే మేనేజ్ చేసుకోవచ్చు. టు సపోర్ట్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్, టు సపోర్ట్ ఇన్నోవేషన్ కొత్త ఇన్నోవేషన్స్ కి మనము సపోర్ట్ చేయవచ్చు. టు టేక్ కంట్రోల్ ఎలిమినేట్ డిస్క్రిప్టెన్సీస్, టు రిటైన్ ఎగ్జిస్టింగ్ రీడర్స్ ని మనం రిటైన్ చేసుకోవచ్చు. టు జనరేట్ న్యూ రీడర్స్ కొత్త రీడర్స్ కి మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనకు లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ కి ఏమంటారు, ప్రతి లైబ్రరీ మేనేజ్ సాఫ్ట్వేర్ కి కంపల్సరీ చెప్పాను ఇంతకుముందు, యాక్విజిషన్ మేనేజ్మెంట్ ఉంటుంది, క్యాటలాగ్ మేనేజ్మెంట్ ఉంటుంది, బార్కోడ్ మేనేజ్మెంట్ ఉంటుంది, సెర్చ్ ఫెసిలిటీ ఉంటుంది, ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది, ఇన్వెంటరీ ఉంటుంది, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది, రిపోర్ట్స్ ఉంటుంది. ఈ 9 కీ ఫీచర్స్ లేని లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఉండదు. ప్రతి లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లో ఈ 9 కీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సమ్మరీ మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామంటే సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ గురించి నేర్చుకున్నాము. వేరియస్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాము. సాఫ్ట్వేర్ ప్యాకేజెస్, ఆటోమేషన్, లైబ్రరీ ఆటోమేషన్ లో ఏమేమి సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయో తెలుసుకున్నాము. అపార్ట్ ఫ్రమ్ లైబ్రరీ ప్యాకేజెస్, హౌస్ కీపింగ్ ఆపరేషన్స్ గురించి తెలుసుకున్నాము. వేరియస్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, యాక్టివిటీస్ గురించి తెలుసుకున్నాము. కంప్యూటర్స్ ద్వారా ఎలా రన్ అవుతాయో లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాటర్డే సేమ్ టైమ్ మనము లైబ్రరీ యూనిట్ 9 and 10 నేర్చుకుందాము. నెక్స్ట్ సండే యూనిట్ 11, 12 నేర్చుకుందాము. తర్వాత టైం ఉంటే ఒక రివిజన్ యూనిట్ 1 నుంచి యూనిట్ 6 వరకు సండే టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ రివిజన్ చేసుకుందాం. యూనిట్ 1 నుంచి యూనిట్ 6 సండే, నెక్స్ట్ సండే 2 o'clock, 2 to 2:30. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను అన్మ్యూట్ చేస్తాను అందరినీ. సరే, క్లాస్ తెలుగు మీడియం అంటే చూడలేదు. Excuse me, sir. Excuse me, sir. ఈ పేపర్ కార్టూన్ ఒకసారి చూపించండి సార్. మళ్ళీ ఒకసారి
హలో సార్. హలో సార్. సార్ హలో సార్. సార్ హలో. హలో సార్ కిషోర్ సార్. సార్ మీ మైక్ మ్యూట్ లో పడ్డది, ఒకసారి చూసుకోండి. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లో నెక్స్ట్ లింక్ క్లాస్ లింక్ పెడతారు. నెక్స్ట్ క్లాస్ లింక్ జాయిన్ అవ్వండి అమ్మా 2:30కి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడల్ పేపర్ బుక్ లో ఉంటుందమ్మా. బుక్ బ్యాక్ సైడ్ ఉంది. బుక్ బ్యాక్ సైడ్ మీకు బుక్స్ వచ్చాయా? బుక్ బ్యాక్ సైడ్ లో ఉంది మోడల్ పేపర్. చెప్పండి సార్. పాత క్వశ్చన్ పేపర్స్ లో రిపీటెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో రావచ్చా? చెప్పలేమమ్మా. అవి చెప్పలేదు. లైబ్రరీ ఆటోమేషన్ అనేది క్వశ్చన్ ఇంపార్టెంట్. లైబ్రరీ ఆటోమేషన్ అనే క్వశ్చన్ వస్తుంది. అదొక్కటే వస్తుందా సార్? కోహా వస్తుంది. కోహా ఇంపార్టెంట్. కోహా క్వశ్చన్ వస్తుంది. ఓకే, కోహా ఇంపార్టెంట్ క్వశ్చన్ లాస్ట్ చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మేము తెలుగు మీడియం వాళ్ళం, ఇప్పుడు మీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చారా? మీ వాట్సాప్ గ్రూప్ లో చూడండి. లింక్ పెడతాను. వాట్సాప్ గ్రూప్ లో లేం సార్. ఓకే అమ్మా, నేను లింక్ షేర్ చేస్తాను. ఇక్కడ యాడ్ అవ్వండి. సార్ లింక్ షేర్ చేయండి సార్ ప్లీజ్. ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. తెలుగు మీడియం వాళ్ళకి క్లాస్ మళ్ళీ ఇది జరుగుద్దా? అది యూట్యూబ్ లో ఉంటుందమ్మా. యూట్యూబ్ లో వినండి. చెప్పలేమమ్మా. కిరణ్ సార్ అడగండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, పీపీటీస్ షేర్ చేస్తారా సార్? పృథ్వీ మనం నెక్స్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యి కిరణ్ సార్ షేర్ చేయండి సార్. మాకు ఇన్ఫర్మేటివ్ ఉన్నాయి సార్. బుక్ లో లెండింగ్ ఉన్నాయి. ఇవి చూస్తే మాకు ఈజీగా ఆన్సర్ చేస్తుంది. ఈ 2 పీపీటీస్ పెడతారా సార్? షూర్ సార్ ఆ గ్రూప్ లో ఈ నంబర్ సేవ్ చేసుకోండి. సార్కి మెసేజ్ చేయండి. సార్ మీకు యాడ్ చేస్తాడు. ఈ నంబర్ సేవ్ చేసుకోండి. సార్ పీపీటీస్ గ్రూప్ లో ఇవ్వండి. సార్కి మెసేజ్ చేయండి. ఈ సార్కి మెసేజ్ చేయండి. వాట్సాప్ లింక్ షేర్ చేస్తాను. ఓకే అమ్మా, ఆ సార్కి మెసేజ్ చేయండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి అమ్మా. సార్ ఈ ప్రాక్టికల్ గా చెప్తా అన్నారు కదా సార్, అది ఎప్పుడు ఉంటాయి సార్ క్లాసెస్? ప్రాక్టికల్స్ ఉంటాయి. మీకు వస్తుంది సార్. స్టార్ట్ అయినాయా సార్? స్టార్ట్ అవ్వలేదు. మీకు మేలో ఉంటాయి ప్రాక్టికల్స్. సార్ మొన్న కాదు సార్, ఒకటి షెడ్యూల్ ఆన్లైన్ లో పెట్టింది సార్ ప్రాక్టికల్ది. ఓకే, బ్యాచ్ వైజ్ టికెట్ నెంబర్ వైజ్ పెట్టింది సార్. ఓకే చూడండి, వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. అందులో డేట్స్ ఉంటాయి. ఇట్లా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ క్లాసెస్ ఉండవా సార్? అయిపోయామ్మా. 50% ప్రాక్టికల్ సార్. ప్రాక్టికల్ ఎస్సిసి ఆఫ్లైన్ వర్కింగ్ డేస్ 6 ఏప్రిల్కి వెళ్ళి May 12 వరకు ఉన్నాయి సార్ బ్యాచ్ వైజ్ గా. ఓకే అమ్మా. ఓకే అమ్మా, చూడండి. హలో సార్. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంది? చెప్పండి అమ్మా. సార్ నాకు డౌట్ సార్. హలో సార్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అందరికి ఇక్కడ హైదరాబాద్ లోనేనా సార్? హలో చెప్పండి అమ్మా. ఎగ్జామ్ జూన్ లో ఉంటాయమ్మా.